గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అంటే పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఆహ్వానిస్తున్నాం. ఎన్నో కంపెనీలు వచ్చినాయి. లోకేష్ గారు చెప్తారు. జిఎంఆర్ గ్రంథి మల్లికార్జున పెట్టలేదు, ఎల్ఎన్టీ వాళ్ళు పెట్టలేదు, టాటా వాళ్ళు పెట్టలేదు. ఎవరు పెడుతున్నారు? అదాని ఎవరు భూములు ఇస్తే అదాని ఎక్కడైనా బంగ్లాదేశ్లో అయినా పెడతారు. అదాని జగన్మోహన్ రెడ్డి విర్రవీగి 151 సో ఏళ్ళు చూపించేవాడు ఎలక్షన్ ముందు సిద్ధం. ఎవడన్నా ఎలక్షన్ ముందు దండం పెట్టి ఓడి అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరిగణిస్తుంది. మీరేమో భయపడిపోతున్నారు. నిద్రలేని రాత్రి మీరు చెప్తారు. మోర్ దెన్ 20 లక్షల కోట్లు అప్పంటే వడ్డీ 1,50,000 కోట్లు, మన ఆదాయం 1,50,000 కోట్లు రాష్ట్రాన్ని నాశనం చేశారు. సార్, రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపుల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? పారదర్శకంగా కేటాయింపు జరుగుతుందా? ఎలా జరుగుతుంది? సో అసలు భూ కేటాయింపులో అత్యధిక విక్టిమ్స్ ఏదన్నా రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి, తెలంగాణ. రైతులు చాలా ప్రొటెక్షన్ చేసింది 2013 భూసేకరణ చట్టం. ఇవేవి లేకుండా అంటే అబ్జెక్షన్స్ రైజ్ అవనీయకుండా 2018 సవరణ చేసేసి సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ అవసరం లేదన్నట్లు దాంట్లో ఇంక్లూడ్ చేసింది. సార్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వచ్చింది అప్పటికిప్పుడు కానీ మా రాష్ట్రంలో మార్పులను వచ్చినాయి అంటే అక్కడ పొయ్యిలో నుంచి పెనంలో నుంచి పొయ్యిలోను అంటే పెద్దగా అంటే సలసల మాలు నూనెలో తేడా ఉంది. కానీ సో నూనెలో కాగటం అయితే కామన్ అనేది చెప్పదలుచుకున్నాను. ఆ ప్రభుత్వంలో చేసిన ప్రతి పథకం వీళ్ళు చేశారు కదా. ఆ ప్రభుత్వంలో భూసేకరణ 2 లక్షల ఎకరాలు ఆయన అదే సోలార్ ఇంకా వీళ్ళన్నా అమరావతి పేరు మీద తీసుకుంటున్నారు, ఆయన సోలార్ మీద తీసేసుకున్నాడు. అలాగే ఆ ప్రభుత్వంలో ఉన్న నవరత్నాల నీళ్లు సూపర్ 6 కొంచెం ఎక్కువగా వర్క్ చేసిన పరిస్థితి. ఆ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అయితే ఈ ప్రభుత్వంలో వీళ్ళు వచ్చేకి రెడ్ బుక్ పాలన. ఆ ప్రభుత్వంలో బూతులు తిట్టే విధానం అప్పుడు రోజా గారు లేదా కొడాలి నాయన వాళ్ళు తీసేసుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా అమరావతిలో సొంత ఇల్లు కట్టుకుంటాం చెప్తున్నారు. సొంత కంపెనీ పెట్టచ్చు కదా. మీరు సొంత ఇల్లు కాదు, హెరిటేజ్ కార్పొరేట్ ఆఫీస్ అమరావతికి మార్చండి. హెరిటేజ్ ఇల్లే ఉంది. ఆడబిడ్డ నిధి కనుక అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని చెప్పాడు అచ్చెన్నాయుడు. పాప ఆయన నిజంగానే చెప్పాడు, ఎందుకంటే ఆయనకి లౌక్యం తెలియక సో ఉన్న వాస్తవం బయట పెట్టేసాడు. సార్, ఫైనల్గా ఈ కరేడుకి భూములు కానీ కందుకూరు భూములకు సంబంధించి భవిష్యత్తు మీ ప్రణాళిక ఏంటి? థ్రెట్స్ వస్తున్నాయి చాలా, రోజు భయపెట్టే విధానం. 10 అయితే అసలు నిన్న టీడీపీ వాళ్ళు కందుకూరు వస్తే సన్మానం చేస్తాం. కరేడు ప్రాంతం తాలూకు భూమి లేని దళితులు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ సిటీల్లో వలసగా బతకాలా? ఇక్కడ ఈ సిటీలో వాళ్ళు ఇదేం అభివృద్ధి అంటున్నారు సార్. ఇప్పుడు రైతుల కంటిలోనే అభివృద్ధి కనపడుతుందా, కన్నీరు కనపడుతుంది? కన్నీరే కనపడతా ఉంది. అంటే ఒక టెంకాయ చెట్టు 20 సంవత్సరాలు పెంచడానికి ఆ రైతు ఎమోషనల్ పిల్లలు అనుకుంటాడు. ఆ టెంకాయ చెట్లు ఉన్న భూమిని వీళ్ళు తీసేసుకొని ఆ టెంకాయ చెట్లు నరికేస్తా ఉంటే ఆయన పిల్లలు పోయినట్టు బాధపడ్డాడు ఆయన. సో ఈ మామిడి తోట పెంచడానికి నేను ఎంత కష్టపడ్డాను రా, ఈ మామిడి తోటలు కొట్టేస్తున్నారు ఈ రోజు అని. సార్, ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది అనేది వైసీపీ పదే చెప్పింది. రాష్ట్రంలో జరిగే పరిస్థితి మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన మనం చూసుకుంటే గతంలో రాజారెడ్డి రాజ్యాంగం చెప్పి వీళ్ళు అన్నారు. సో ఆ పరిపాలన ఆయన ఆ రోజు ఏదైతే చేశాడు ఏంటి అసలు రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి, రెడ్ బుక్ పరిపాలన? ఆ ప్రభుత్వం అన్ని చేశారు, అన్ని మాట్లాడావు. ఆ ప్రభుత్వం వీళ్ళు మాట్లాడింది లేదు. ఇంకా వాళ్ళన్న చీకటిగా చేసేవాళ్ళు. నేనాడు రాజారెడ్డి రాజ్యాంగం చేస్తానని రాసి ఎవరెడ్డి అనలేదు. ఇంటర్నల్ చేసేవాడు బాబు. ఏనైతే అసలు నేను చేస్తానని మొత్తం స్టేట్లో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నింటిలో కేసు పెట్టిస్తాడు. అసలు ఎట్లా తీసుకుంటారో నాకు కూడా అర్థం కావట్లేదు. అది నేను రాష్ట్రంలో 200 స్టేషన్లో కేసులు పెట్టారు అనుకో. 200 స్టేషన్ కేసుల్లో ఇంకా చచ్చిపోతారు వాళ్ళు. చంపేయాలని చంపేయచ్చు. ప్రోత్సాహానికి కృష్ణమూర్తిని చూశాను, అసలు ఆయన బతుకుతాడని కూడా నేను అనుకోలే. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. కందుకూరు నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పచ్చని పంట పొలాలను రైతులు దాదాపు ఏళ్ల తరబడి తన దశాబ్దాల తరబడి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఈ రోజున చీల్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. అసలు ఆ కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మనతో పడుతున్నారు. రైతుల పక్షాన ఉద్యమం చేసి రైతులకు న్యాయం జరగాలని రైతు పక్షాన పోరాడుతున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ నేతి మహేష్ సార్ మనతో పడుతున్నారు. నమస్తే మహేష్ సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఏంటి అసలు కందుకూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి భూసేకరణ పేరుతో రైతులను భయభ్రాంతి గురి చేస్తుంది? అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో? సో కందుకూరు నియోజకవర్గం ఈరోజు ఒక డేంజర్ జోన్లో ఉన్నదనేది మనకు చూస్తుంటే అర్థమవుతా ఉందంటే హోల్సేల్గా కందుకూరుని అమ్మేసే కార్యక్రమం జరుగుతుందనేది చూస్తే బాధ అనిపిస్తూ ఉంది. అసలే వలసలతో సతమతమవుతున్న మా ప్రాంతంలో ఇలా భూములు కూడా లాగేసే కార్యక్రమం అంటేనే బాధపడే అంశం. ఇక్కడ అసలు దీనికి ఆరిజిన్ మనం చూసుకుంటే 2020 ఆ ప్రాంతంలోనే
మాలకొండ పరిసర ప్రాంతాల్లో అపారమైన ఖనిజ సంపద ఉందనేది వాళ్ళకి ఒక అవగాహన వచ్చినట్లు అనిపించింది. ఆ రోజు 2021లో జిందాల్కి ఇచ్చిన విధానం. ఇంకా ఎప్పుడైతే ఆ ఖనిజ సంపద వచ్చిందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తీసుకెళ్ళాలి. సో ఆ పరంపరలో వచ్చిందే హైవే, అక్కడ కందుకూరు సంబంధించిన హైవే, అంటే అక్కడ పామూరు నుంచి సింగరాయకొండ కనెక్ట్ చేసే హైవే. సో ఇది ప్రజలు మా కోసం వచ్చిన హైవే అనుకుంటున్నారు. సో ఆ పరంపరలోనే జనరల్గా ఈ పోర్టు కూడా దుగ్గరాజపట్నం ఉన్నది. అది ఎంత ఫైల్ ఇంత స్పీడ్గా మూవ్ అయిందంటే పెద్ద శక్తులు ఉన్నాయనేది మనకి అర్థమవుతా ఉంది. అలా అక్కడ పోర్టు రామాయపట్నం పోర్టు కూడా అంటే ఇవన్నీ కూడా మేము అనుకుంది మా ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతాయని ఆ రోజు మా ప్రజలు కూడా దీని మీద మాట్లాడారు. ఇప్పుడు ఈరోజు నేను చూస్తే ఎప్పుడైతే పోర్టు వచ్చిందో ఆ రామాయపట్నం పోర్టు నుంచి ఇంచుమించు పాకల వరకు, అంటే సింగరాయకొండ పరిసర ప్రాంతాల వరకు, అంటే ఇంచుమించు హైవేకి సముద్రానికి మధ్య ఉన్న ప్రాంతం చాలా వాల్యుబుల్ ప్రాంతం అది. అంటే ఎక్కువగా అక్కడ మామిడి తోటలు వేస్తారు. అసలు అగ్రికల్చర్ సస్టైనబుల్ అయిన ఏరియా ఏదైనా ఉందంటే దేశంలో ఆ ప్రాంతమే. ఎందుకంటే లాభసాటి అయిన అగ్రికల్చర్ అంటే వ్యవసాయం ఆ ఏరియా ఉంది. ప్లస్ వాటర్ రిసోర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏంటంటే రామాయపట్నం పోర్టు నుంచి ఇంచుమించు అక్కడ సింగరాయకొండ వరకు ఈ ప్రాంతం మొత్తాన్ని ఒక 20 to 30 వేల ఎకరం విలువైన ల్యాండ్ ఇది. దీన్ని అరాకొర రేట్లతో, ముఖ్యంగా భూసేకరణ 2013 దాని ప్రకారం వెళ్తే కాంపన్సేషన్ ఎక్కువ వస్తుందని, ఎందుకంటే సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ చేస్తే కాంపన్సేషన్ ఎక్కువ వస్తుంది. దాన్ని మోడిఫై చేసి 2018 దాని ప్రకారం కాంపన్సేషన్ తక్కువే, సోషల్ అసెస్మెంట్ లేకుండా. ఇప్పుడు ఒక వెపన్ ఉంది ప్రభుత్వం దగ్గర, ఆ వెపన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాయి. అతనికి సంబంధించిన కంపెనీ అంటే విశ్వేశ్వర రెడ్డి అన్న వ్యక్తి, జనరల్గా విశ్వేశ్వర రెడ్డి గురించే చెప్పాలి అక్కడ. 2018లో విశ్వేశ్వర రెడ్డి అన్న వ్యక్తి దివాలా తీశాడు అన్నది ఒక రేటింగ్ ఏజెన్సీలో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. జనరల్గా అతని చరిత్ర ట్రాన్స్ఫార్మర్లు వీటికి సంబంధించి ఉంది, అంటే పులివెందులకు సంబంధించిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అలుచాడు కూడా అంటారు ఆయన మామూలుగా. సో ఆయన ఎదుగుదల మనం చూస్తే 2018లో అలా ఉన్న పరిస్థితిలో ఈరోజు సో 2019 నుంచి 24 వరకు చాలా భూమి ఇచ్చాడంటే ఇక్కడే కాదు, ఈవెన్ రాయలసీమలో కూడా సోలార్ ప్లాంట్తో ఆ రోజే బీజేపీ వాళ్ళు ఆరోపించిన దాని ప్రకారం 2 లక్షల ఎకరాలు ఆయన భూమి ఇవ్వాలనే దాన్ని తెలిపారు. ఆ ప్రాంతంలోనే మా దాని దగ్గర పోర్టు దగ్గర 8,000 ఎకరాలు ఆ రోజు అతని కోసం అని, పోర్టు కోసం అని తీసుకుని అతనికి అలకేట్ చేసిన విధానం. సో ఇంకా అతని చరిత్ర అనేది మనం లోపలికి వెళ్ళి చూసే కొంది మనకి అర్థమవుతుంది. అంటే ₹1,00,000 పెట్టుబడితో ఇండోసోల్ అనే కంపెనీ పెట్టాడు. దాంట్లో 2 గ్రూపులు ఫామ్ అయి ఉన్నాయి. డైరెక్టర్స్ వచ్చాయి విశ్వేశ్వర రెడ్డి, ఇంకొక అతను రవికుమార్ రెడ్డి కటకం అని. సో రవికుమార్ రెడ్డి కటకం అని అతను చూస్తే బొచ్చరి కంపెనీలు పెట్టి మూసేసిన చరిత్ర ఉంది. అలాగే విశ్వేశ్వర రెడ్డి కూడా మూసేసి పెట్టిన చరిత్ర ఉంది. సో ఇంత ప్రాసెస్లో గత ప్రభుత్వంలో చాలా ఆరోపణలు చేశారు వీళ్ళే. ముఖ్యంగా జగన్ రెడ్డి ప్లస్ విశ్వేశ్వర రెడ్డి అంటే 90,000 కోట్లని ఈనాడులో విత్ ప్రూఫ్లతో వేశారు వాళ్ళు. అలాగే ఆంధ్రజ్యోతిలో వేశారు ఆ రోజు. అలా ఆల్మోస్ట్ అన్నిటిలో మాట్లాడారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే కేసు వేశాడు. అలాగే ఆనం రామరామరెడ్డి వాళ్ళ బ్రదరు వెంకటరామరెడ్డి, ఆయన అయితే తెలంగాణలో ఫేక్ గ్యారెంటీలు పెట్టి లోన్లు తెచ్చిన దాని మీద అప్పుడు తెలంగాణలో ఉన్న అతను ఎంపీ ఎవరైతే ఉన్నాడో ఆయనతో ఈయన కూడా ఉన్నాడు అనే దాని మీద వేశారంటే అప్పుడు వచ్చిన దాంట్లో. ఇవన్నీ పరంపర ఏమైందో మళ్ళీ ఎలక్షన్ ముందు సో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగాయి, అంటే డిసెంబర్లో రైడ్ జరిగిన నెలకే మళ్ళీ సో విశ్వేశ్వర రెడ్డి వచ్చి ఎలక్ట్రల్ బాండ్ 40 కోట్లు ఇచ్చిన పరిస్థితి, అంటే కూటమికి అప్పుడు. ఇలా ఎప్పుడైతే ఆయన ఎలక్ట్రల్ బాండ్ ఇవ్వడం మొదలుపెట్టాడో మొత్తం పిక్చర్ అంతా కూడా కందుకూరు మారిపోయింది. ఇంక మీరు తర్వాత గవర్నమెంట్ వచ్చి గత గవర్నమెంట్లో రామాయపట్నం పోర్టు డబ్బులు చెందుతుందంటే ఆ ప్రాంతం అంతా వాసులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. మా ప్రాంతానికి పోర్టు వస్తుందంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పి చాలా ఆనందపడ్డారు. తర్వాత హైవే వస్తుందని చెప్పి కూడా చాలా డెవలప్ చేశారని చెప్పి వైసీపీ ప్రచారం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 8,000 ఎకరాల భూ కేటాయింపు చేశారు. ఆ రోజున ఇప్పుడున్నటువంటి కూటమి నాయకులు ఆ రోజు వ్యతిరేకించారు. అవును, మేము అధికారంగా వస్తే ఈ భూములు రద్దు చేస్తాం, ఇది జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ చెప్పాను. ఇవాళ ఇదే గవర్నమెంట్ మారింది, కూటమి వచ్చింది, సేమ్ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి భూశాఖను పెంచింది. దీన్ని ఎలా స్పందిస్తారు? అదే ఆ రోజు లోకేష్ బాబు గారు వచ్చి ఇది ₹1,00,000 పెట్టుబడి ఉన్న కంపెనీ అంటే ఇది పక్కా బినామీ కంపెనీ అన్నాడు. అంటే ₹1,00,000 ఉన్న దానికి ఇంత భూమి ఇవ్వటం అంటే రియల్గానే అది
సో ఆలోచించదగ్గ విషయమే కాబట్టి ఆ రోజు కూడా అందరు నమ్మారు. ఎప్పుడైతే ఇది ప్రభుత్వంలో వీళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చలేదు, ఎన్నికలకు నిధులు ఇచ్చారని వెళ్ళిన దాంతో ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి అన్న వ్యక్తి వీళ్ళకి కనెక్ట్ అయిపోయాడు. మెయిల్ గవర్నమెంట్ రాగానే వీళ్ళతో కనెక్ట్ అయ్యారు. చాలామంది చెప్తారు జగన్ రెడ్డితో డిఫర్ అయ్యి అక్కడికి వచ్చాడంట. కాదు, ఎందుకంటే ఆయన వ్యూహంలోనే ఈయన కూడా సో ఏ ప్రభుత్వంలో ఉన్న పని చేయించుకుని తెలివితేటలు వెళ్ళాయి. అలా వీళ్ళతో ఇప్పుడు నెక్సెస్లోకి వచ్చేసి సో ఇప్పుడు వీళ్ళకి భూములు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో లోకేష్ బాబు కొత్తగా పెట్టిన ప్రపోజల్ 20,000 ఎకరాల భూమిని తీసుకుంటామని అంటే ఓపెన్ చేయిపోయాడు. అంటే పోర్టు దగ్గర నుంచి నేను చెప్పిన ఎక్కడైతే సింగరాయకొండ వరకు ఉందో హైవేకి అటు ఇటు ఉన్న భూములన్నీ కూడా వాల్యుబుల్ భూములు. ఇవన్నీ 20,000 ఎకరాలు అని ఈయన పెట్టినప్పుడు అంటే విశ్వేశ్వర రెడ్డిని షిఫ్ట్ చేయాలి. అక్కడ బీపీసీఎల్ వచ్చింది, అక్కడ విశ్వేశ్వర రెడ్డికి ఇచ్చిన దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. కాబట్టి సో విశ్వేశ్వర రెడ్డికి ఇచ్చిన దాన్ని షిఫ్ట్ చేయడం కోసం ఇక్కడ 8,000 ఎకరాలు పెట్టారు. ఇతనికి నాకు తెలిసి 8,000 కాదు, గవర్నమెంట్ కూడా ఎక్కువ ఇస్తానన్నాగా ఇటు మూవ్ అయ్యాడు. సో అక్కడ పోర్టు దగ్గర 6,000 ఎకరాలు, పోర్టుకి అన్ని 1,000 ఎకరం పర్లేదు, మహా అయితే 1,000 ఎకరాలు లేదా బీపీసీఎల్కు 1000 అంటే అన్ని కలిపి 2,000 ఎకరాలు పోయినాయి. ఇంకో 4,000 ఎకరాలు అక్కడ మళ్ళీ తమకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకునే విధానం అంటే పార్టీ మారింది కానీ పంచుకునే విధానంలో తేడా వచ్చింది. అది నేను ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి బినామీ చెప్పినటువంటి లోకేష్ గారు ఈ రోజున మరి ఎందుకు దాన్ని కట్ చేయకుండా అదే పందాలు కొనసాగిస్తున్నారు? ఆ పార్టీకి ఇప్పుడు తేడా ఏముంది? సో ఇప్పుడు నేను అంటుంది అదే 20,000 ఎకరా ఇంచుమించు డెవలప్ చేస్తూ 1,00,00,000 వెళ్ళే పరిస్థితి ఉంటే ఒక ఎకరాకి ఇప్పుడు 20 లక్షలు 25 లక్షలు ఇస్తున్నారు. అంటే ఒక ₹1,00,00,000 చేతులు మారుతున్నట్లే కదా. అంటే 20,000 కోట్ల డీల్ ఇది. 20,000 కోట్ల డీల్లో ఇంచుమించు 2 పార్టీలని వాళ్ళు వీళ్ళు అందరు కలిపి పంచుకోవాలన్న విధంగా ఇక్కడే సిండికేట్ అయ్యారని చెప్తున్నాను. నేను చెప్తుంది కూడా రోజు మాట్లాడేది రాష్ట్రంలో సిండికేట్ రాజకీయం నడుస్తూ ఉందనేది. అంటే వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయిన విధానంలో పంచుకుంటున్నారు, నీకెంత నాకెంత. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాకు అక్కడ ఇస్తానన్నారు కదా, ఇక్కడ ఎందుకు ఇస్తారంటున్నాడు ఆయన. అంటే విశ్వేశ్వర రెడ్డి తరపున మాట్లాడుతున్నాడు, రైతుల తరపున కాదు. అంటే విశ్వేశ్వర రెడ్డికి అక్కడ ఆల్రెడీ మేము అక్వైర్ చేసిన ల్యాండ్ ఉంది, మేము చాలా జాగ్రత్తగా అక్వైర్ చేసామంటే ఆ రోజు ఫోర్స్ అంతా ఉపయోగించి చెవూరు ప్రాంతంలో భయపెట్టి భూమి లాగేసాడు. ఆ రోజు భయపెట్టిన భూమి లాగేసిన ఫలితే అక్కడ ఎవరైతే ఓట్లు వేశారో ఆయనకి, ముఖ్యంగా ఎస్సీలు ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళకి ఉపాధి లేదు, వాళ్ళు భూసేకరణ వల్ల రోడ్డు మీద పడితే వాళ్ళకి చిన్న పరిహారం కూడా లేకుండా చేసిన పరిస్థితి. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. 20,000 ఎకరాలని పంచుకోబోతున్నారు, మీకెంత మాకెంత అనేది. అంటే ఇంచుమించు అందరి తంబలు 2 పార్టీలకు సంబంధించిన బినామీలు ఒక అగ్రిమెంట్ వచ్చేసి చేసుకుంటున్న ఈ క్రమంలో పిడుగు లాంటి వార్త మళ్ళీ ఈ ఏదైతే మాల్కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న జిందాలకి 20 కిలోమీటర్లు చదురు కిలోమీటర్ల పరిధిలో అక్కడ మాల్కొండ దగ్గర ఉన్న భూములు మళ్ళీ ఈ మధ్యలో ఈ చీమలపెంట ఈ రాళ్ళపేట రిజర్వాయర్ ఈ ప్రాంతంలో ఏదో ఐరన్ కాదు ఇట్లా గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని దీంతో అసలు కందుకూరు రైతులందరూ టెర్రర్ అయిపోతూ ఉన్నారు. అంటే మొత్తం భూమంతా కూడా ఈ కార్పొరేట్లకు వెళ్ళిపోతే అసలు ఉపాధి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు భూమి అంతా వెళ్ళిపోయింది, భూమి వెళ్ళిపోతే భూమి మీద ఆధారపడి వ్యవసాయం చేసి వీళ్ళందరూ కూడా అసలు గ్రామాలే కనుమరుగైపోతాయి. రెండోది వీళ్ళు చెప్పే ఉద్యోగాలు, సోలార్ ప్లాంట్లకు ఉద్యోగాలు ఏమొస్తాయి? ప్లేట్లు పెట్టేది అది 10,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు 2 కంపెనీలు. అవన్నీ కూడా అబద్ధాలే, ఎందుకంటే సోలార్ ప్లేట్లకు అన్ని ఉద్యోగాలు రావు. ప్లస్ రెండోది నిజమే అయితే ఆ గవర్నమెంట్లో ల్యాండ్ ఇస్తే అతను 100 కోట్లు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి మీరు అక్కడికి వెళ్తే చూస్తే పోర్టు దగ్గర చూస్తే కనపడుతుంది. రెండోది వచ్చేకి ఈ సోలార్ తాలూకు ఇది, అలాగే బీపీసీఎల్ కూడా ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు. అక్కడ బీపీసీఎల్ వచ్చేకి ఎక్కువ నార్త్ వాళ్ళు ఉంటారు. ముందు స్కిల్ ఉండాలి కదా. ఇప్పుడు వ్యవసాయం చేసే పర్సన్కి వ్యవసాయం తప్ప ఏం తెలియదు, ఇది కూడా అర్థం కావట్లేదంటే మీకు కుట్రకోవడమే ఉందంటే నేనేమంటాను, అభివృద్ధి చేయండి అంటే మీరు చెప్పే అభివృద్ధిలో వాల్యుయేషన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఉన్న ఉపాధి 100 ఉంటే ఇంకొక 10 ఇవ్వాలి. ఈ ఉన్న ఉపాధిని తీసేసి 10 మందికి ఉద్యోగాన్ని ఇస్తున్నానంటే నేను రివర్స్ అభివృద్ధి, ఇది రివర్స్ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మేము మాట్లాడతాం. ఎందుకంటే అక్కడ 20,000 మంది బతుకుతున్న జీవనాధారాన్ని గాజేసి అక్కడ ఒక ఉద్యోగాలు మీరు 10,000 అన్నారు. 10,000లో మా వాళ్ళకి ఎంతమందికి వస్తాయి? మా వాళ్ళు అంటే కరేడు ఆ ప్రాంతం ఉన్న వాళ్ళకి ఎంతమందికి వస్తాయి? మహా అయితే 100-200 కూడా రావు ఉద్యోగాలు. అంటే వాళ్ళ జీవనం కొట్టేసి ఆ జీవనాన్ని లాగేసి అభివృద్ధి చేస్తున్నాం అన్న విధం అంటే ఇవన్నీ కాదు. అక్కడ ఒక్క రియల్ ఎస్టేట్ అజెండాతో పనిచేస్తూ ఉన్నారు. దాన్ని అక్కడ రైతులకి అర్థమయ్యేలా వాళ్ళల్లో కొంత అంటే విశ్వేశ్వరరెడ్డి సంబంధించి కానీ భూసేకరణ 2013 మోడిఫికేషను లేదా 2018 నెల గొంతుకు వస్తుందన్న సమాచారం మనం కొంత
రైతుల్లో ఇవ్వగలిగాం కాబట్టి కొద్దిగా ఒక జేఏసీ లాగా ముందు వర్క్ చేసి మనం విజయవాడలు తీసుకొచ్చిన అలా 4-5 దీంతో ఒక చైతన్యం చేయగలిగాం అనేది. దాంతో ఇప్పుడు మనం హ్యాపీగా ఎక్కడున్న ఉద్యమం దానంతట అదే నడిచే పరిస్థితి. సరే, రైతుల పక్షాన మొదటి నుంచి పోరాడారు, రైతులను అవేర్నెస్ తీసుకొచ్చారు, అసలు ఆ రైతులకు పోయే నష్టాన్ని ఎందుకు తెలియజేశారు, చాలా ఉద్యమం చేపట్టారు. ఫస్ట్ నుంచి ఉన్నటువంటి మహేష్ గారు ఎందుకు ఈ రోజున కనుమరుగైపోయారు? ఆ ఉద్యమం నుంచి కానీ ఆ రైతుల పక్షాన పోరాటం నుంచి ఇక్కడ యాక్చువల్గా నేను బెదిరింపులు వచ్చినాయా, లేదంటే ఏదైనా పార్టీకి సరెండర్ అయ్యారు? అది కూడా మీకు చెప్పాలి. నేను జనరల్గా అక్కడ ఊళ్ళన్నీ తిరిగాను, ఇంచుమించు అన్ని ఊళ్ళు కూడా తిరిగాను. తిరిగి నా పని నేను చేశాను. విజయవాడలో ఒక 2 మీటింగ్లు పెట్టాను. ఆల్మోస్ట్ ఒక గ్రూప్ ఫామ్ అవడానికి నేనే కారణమయ్యాను. బట్ దురదృష్టం ఏంటంటే అక్కడ పార్టీల వారిగా ఉన్న గ్రామాలు అవన్నీ కూడా అంటే అయితే టీడీపీ లేదా వైసీపీ ఉండాలి. ఇంకా బాధించే అంశం ఏంటంటే మా రైతులకున్న బలహీనత పాపం. సో మనం బాధిస్తున్నది మన పార్టీ అయినా కూడా సో మన పార్టీ బాగుండాలి అన్న వాళ్ళని చూస్తేనే నాకేం వాళ్ళ మీద కోపం రాదు. ఎందుకంటే మా అన్నోళ్ళు మా చెల్లెళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళు చూస్తేనే నాకు ముందే తెలిసి ఇదంతా కూడా. ఎందుకంటే మనం ఎన్ని చెప్పినా తిరిగి పార్టీల దగ్గరికి వెళ్తారు కాబట్టి నేనేమి వాళ్ళు నన్ను దూరం పెట్టినా నేనేమి వదిలే పరిస్థితి ఉండదు. రెండోది పార్టీలకి సరెండర్ అయ్యానంటే పార్టీలు సరెండర్ అయ్యే పరిస్థితి అయితే మరి ఉన్నంత ఫైర్ లేదు మహేష్ గారికి, ఈ రోజున కనపట్లేదు అంటారు. పార్టీలకి సరెండర్ అయ్యే విధానం అంటే ఇప్పుడు మరి నేను నాగేశ్వరరావు నా మీదే డైరెక్ట్గా హెచ్చరిస్తున్నావు, కేసులు పెడుతున్నాను భయపెట్టరు కదా. నేను నిజంగానే పార్టీ అలాగే వైసీపీకి సరెండర్ అయ్యే పనిది అయితే జగన్మోహన్ రెడ్డి మీద కూడా నేను 2 పార్టీల మీద మాట్లాడుతున్నాం. ఆ 2 పార్టీల మీద మాట్లాడే విధానం వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే పార్టీల వారిగా అభిమానం ఉన్న రైతులు కాబట్టి. సో నేను చెప్తా ఉంది 2 పార్టీలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అనేది మనం స్ట్రైట్గా వెళ్తున్నాం, రాజకీయం చేయట్లేదు. సో మనం ఈరోజు టీడీపీ మీద మాట్లాడేస్తే మనకి ఒక వర్గం వస్తుంది, అలా కాదు. అలా 2 పార్టీలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. 2 పార్టీలు కలిసి ఈ భూములు పంచుకుంటున్నాయి. ఇది నేను చెప్పదలుచుకుంటుంది. వాళ్ళకేందంటే వాళ్ళ పార్టీలను మనం విమర్శించే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు పార్టీల అభిమానం ఉన్నవాళ్ళు కాబట్టి కొంత ఆలోచించి నేనేమి వెనక్కి వెళ్ళలేదు. వాళ్ళే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటున్న పరిస్థితి కాబట్టి నేను డెఫినెట్గా నేను ఏడున్నా ఉద్యమంలోనే ఉంటాను. నేను పనిచేసే విధానం కూడా ఇప్పుడు దాన్ని ఎలా రేపు ఢిల్లీ స్థాయిలో మేము ఆల్రెడీ కేజ్రీవాల్ అపాయింట్మెంట్ అడిగాం. సో ఈ ఇష్యూ ఇక్కడ వీళ్ళు సెటిల్ చేయలేరు. ఎందుకంటే 2 పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి దేశ స్థాయిలో కేజ్రీవాల్ మాట్లాడాలి దీని మీద. మేము ఢిల్లీలో దీని మీదనే కార్యక్రమం అంతా కూడా ట్రై చేస్తూ ఉన్నాం. అందువల్ల నేను దాన్ని అసలు వదిలేసింది లేదు. ఈ మొత్తం ఒక ఇష్యూగా చూడాలని. వదిలేస్తే మరి జిందాల్ తాలూకా భూముల విషయంలో ఆ ప్రాంతం అంతా తిరిగాను కదా వెళ్ళి. సో ఏడ అలాగే సో చీమలపెంటలో నిన్న ఏదైతే డ్రిగ్గింగ్ ఆడ కూడా మాట్లాడాను. కందుకూరు హోల్సేల్గా అమ్ముతున్నాడంటే కందుకూరులో పోటీ చేసే వ్యక్తిగా నేను దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకొని తీరుతాను. అభివృద్ధి చేయండి కానీ బ్యాలెన్స్డ్ అభివృద్ధి అనేది అవసరం. అడ్డుకుంటూ మీకు సాధ్యపడుద్ది అంటారా ఇప్పుడున్న కుటుంబ పరిస్థితి ప్రభావంలో? ఇక్కడ నేనేం చూస్తున్నానంటే నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ని. మేబీ నాకు పార్టీ ఇంకా బలం లేకపోవచ్చు. మేబీ మా రైతు సోదరులు నన్ను పార్టీ వారీగా మేబీ వాళ్ళ అభిమానంతో నన్ను దూరం పెట్టచ్చు. కానీ నాకున్న తెలివితేటలు నాకున్న నాలెడ్జ్తో దీన్ని ఎంతవరకు ఈరోజు తీసుకొచ్చానంటే నేను చేయగలిగాను కదా. డెఫినెట్గా కందుకూరులో జిందాల్కి ఇవ్వాలని అనుకుంటున్న ప్రైవేట్ భూములు ఏదైతే అంటే మాలకొండ అంటే మాకు దైవం ఆయన మాలకొండ స్వామినే మీరు ఎత్తేసే పరిస్థితి అంటే ఆయనే మాకున్నాడు. మాకు ఎవరో వెనకండ కాదు, మాకు మాలకొండ స్వామి ఉన్నాడు. కాబట్టి నా శక్తి యుక్తులన్నీ కూడా ఉపయోగిస్తా. ఇది దేశ స్థాయి చర్చ పెడతానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే జిందాల్కి 1,00,000 కోట్ల విలువైన కానీ ఐరన్ ఖనిజం కానీ వెళ్ళిపోతే ఇంకా కందుకూరు ప్రాంతం అమ్మిడిపోయినట్టు అవుతుంది. ఇంకోటి ఏంటంటే సెన్సిటివ్ ప్రాంతం, అక్కడ ఏంటంటే క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రాంతం. సో ఈ క్రైమ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఈ మాఫియా శక్తులు కానీ కార్పొరేట్లు యాడ్ అయితే అసలు కందుకూరు ప్రజలు బతికే పరిస్థితి ఉండదు. అంటే వాళ్ళల్లో వాళ్ళు ఏ పార్టీలన్నా అవ్వచ్చు, నేనైతే వాళ్ళు మా అన్నలు మా వాళ్ళు కానీ బాధించే విధానం ఉంటుంది. నేను డెఫినెట్గా ఆపి తీరుతాను. ఆపి అప్పుడు మీతో మళ్ళీ మాట్లాడే విధానం ఉంటుందని చెప్పదలుచుకున్నాను. సరే, ఈ పోరాటం క్రమంలో మీకు కానీ బెదిరింపులు ఏమైనా వచ్చినాయి అధికార పార్టీ నుంచి కానీ లోకల్ స్థానికంగా కానీ? ఇప్పుడు ఈ ప్రాసెస్లో నేను ఊళ్ళలో తిరిగానని అంటే నేను మామిడి తోటల్లో కూడా మీటింగ్లు పెట్టాను అన్నట్లు నాకు అక్కడ స్థానిక ఎస్ఐ అప్పుడు ఫోన్ చేసి డైరెక్ట్గానే ఫోన్ చేసి బెదిరించిన పరిస్థితి. దాన్ని నేను రోజు కూడా బెదిరింపులా ఉంటే రికార్డ్ చేసి ఇంకా పరంపరలో ఉన్నాయి.
మళ్ళీ అలాగే నేను ఏదైతే హైవే దిగ్బంధనం జరుగుతూ ఉంటే హైవే దిగ్బంధనం ముందు రోజు ఫోన్ చేశాడు 28న ఫోన్ చేసి కందుకూరులో ఎలా తిరుగుతావు ఏంటన్నది ఎమ్మెల్యే. సో పెద్దగా దీంట్లో దాపరికం కూడా ఏం లేదు. 28 ఫోన్ చేసి నువ్వు చాలా ఓవర్ ఎమ్మెల్యే 28 ఫోన్ చేసి నువ్వు ఎలా తిరుగుతావు కందుకూరులో అన్న విధంగా ఆ భాష. అలాగే మేము ఆ రోజు హైవే దిగ్బంధనం రోజు మేము వెళ్తే ఆ దిగ్బంధనంకి నేను వెళ్ళంగానే అక్కడ పోలీసులు నన్ను లాక్కెళ్ళాలి, అంటే ఈవెన్ డోర్ కూడా పాల్గొడుతున్న పరిస్థితి. శంకరపద్మ గారు ఉన్నారు, డోర్ లాగేస్తా ఉన్నాను, దాంట్లో ముందు తీసుకెళ్తానికి నన్నే. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నేను అనే వాడిని ఎలిమినేట్ చేస్తే అవుద్ది అనుకున్నారు. ఈ కుట్రలోనే నన్ను అక్కడ మీరు అన్నారు కదా. ఇప్పుడు నేను ఒకటి భౌతికంగా భయపెట్టి ఎలిమినేట్ చేయటం అనేది ఆ నేతి మహేష్ వాడు ఎలాగ మొండోడు అనేది ఉన్నాయి. ఇప్పుడు రెండోది ఏంటి, అసలు రైతుల నుంచే మనల్ని దూరం చేసేసి మనం ఏమన్నా దానికి నెగిటివ్గా వెళ్ళే విధానం ఉంటుందేమో అనేది రెండో స్కెచ్లో 2 పార్టీలు కలిపి మళ్ళీ అవేలో అంటే అందరు నన్ను 10% రైతులు ఉంటారు కదా, సో ఎవరైతే లేదా 10% నాయకులు ఉంటారు కదా, సో ఇట్లా అలా దూరం చేసే విధానంలో ఆ రోజు చూశాను. అసలు ఇష్యూ తీసుకొచ్చి ఆడదాకా వచ్చినప్పుడు ఏ పార్టీ మీడియా 2 పార్టీల మీడియా కూడా చిన్న పేరు రాయటానికి కూడా ఇష్టపడలేదంటే, ఆ పేరు రాయిపోయినా పర్లేదు కానీ నేతి మహేశ్వరరావు అన్న పేరు కూడా రాయడానికి ఇష్టపడలేదంటే తెలియగా మళ్ళీ దాని నుంచి నన్ను ఉద్యమాన్ని నుంచి వేరు చేసి మన పర్పస్ మన సర్వైవ్ చేయాలన్నది అలా వెళ్తున్న విధానంలో నేను ఎప్పటికప్పుడు వ్యూహాలు ఉంటాను కాబట్టి మీరు ఎన్ని వ్యూహాలు వేసినా ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా సో డెఫినెట్గా మీకంటే ఎక్కువే 4 ఆకులు తిన్నోండి కాబట్టి డెఫినెట్గా బరిలో ఉంటా. కందుకూరు ప్రాంతం అమ్ముడుపోయే ఈ విధానంలో మీ 2 పార్టీలను ఎండగడతాననేది నేను చెప్పదలుచుకున్నాను. సార్ భవిష్యత్తులో కరేడనే మన గ్రామం అసలు కనుమరుగు ఉంటుందంటారా, కనుమరుగైపోద్ది? ఇప్పుడు ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఆ మామిడి తోటలు ముఖ్యంగా చెప్పాలంటే నేను అనుకుంటుంది ఒక 3,000 ఎకరాల మామిడి తోట ఉందంటే ఇంచుమించు 150,000 మామిడి చెట్లు నరికేస్తున్నారు. అంటే ఆ మామిడి చెట్లు నరికినప్పుడు ఏమవుతుంది, ఎకో సిస్టమ్ దాని మీద కోతులు అన్ని రకాల పక్షులు ఉంటాయి. అంటే ఒక సృష్టికే వ్యతిరేకంగా వెళ్తా ఉన్నారు వీళ్ళు, సృష్టికే వ్యతిరేకంగా వెళ్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ చర్యలు బయటికి వెళ్తే విధానం ఉంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే అత్యధికంగా అన్యాయం అవుతున్న విక్టిమ్స్ ఎవరన్నా ఉన్నారంటే కరేడి ప్రాంతంలో దళితులే అంటున్నారు. దళితులు లేదా అసలు భూమి లేని పేద రైతులు వాళ్ళు ఈ ఏదైతే అక్విజిషన్ జరిగే ప్రాసెస్లో నేను ఆల్రెడీ చివరిలో చూశాను. ఒకనొక ప్రాసెస్లో రైతులను బెదిరిపెట్టో లేదా ఏదన్నా ప్రలోభ పెట్టో భూమి తీసేసుకొని ప్రాసెస్ ఇనిషియేట్ అయిపోయినప్పుడు రోడ్డు మీదకి వస్తున్న ఒకే ఒక్క వర్గం ఎవరన్నా ఉన్నారంటే దళితులు. వాళ్ళకి వ్యవసాయం కూలి తప్ప ఏం తెలియదు బాబు. వాళ్ళు అసలు వాళ్ళు బతకలేరు, బయటకు వెళ్ళి కూడా వేరే పని చేయలేరు వాళ్ళు, అసలు బయట కూడా వెళ్ళి బతకలేరు. ఎందుకంటే అక్కడ ఒక కాలనీ ఉంది, మంచి సముద్ర వాతావరణం, హాయిగా బతుకుతారు. అక్కడ వ్యవసాయం పని చేసుకుంటాడు, రోజు మార్నింగ్ వెళ్ళి హ్యాపీగా ఉంటాడు. వ్యవసాయం పని లేని వదిలిపేసినప్పుడు వాళ్ళు ఎక్కడ బతకాలి? మేము చూస్తూ ఉన్నాం, ప్రకాశం జిల్లా నుంచి బ్యాక్ వ్యవసాయం లేక ఇక్కడ విజయవాడ కృష్ణలంకకు వచ్చి కృష్ణలంకలో 300 రూపాయల కూలి కోసం ఇక్కడ ఏదైతే ప్రకాశం వారి దగ్గర నుంచో మీరు చూస్తూ ఉంటారు చాలా మంది మహిళలు పాపం ఆ లిఫ్ట్ ఇవ్వండి, ఆ లిఫ్ట్ ఇవ్వండి అడిగే మహిళలందరూ మా అక్కలు మా వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళే విధానం ఇక్కడ తాడేపల్లి అక్కడ దగ్గర 300 వాళ్ళకి వచ్చేది. 300లో 50 రూపాయలు ఇటుకే పోతాయి ఆటో, కానీ పడిగాపులు కాస్తూ ఉంటారు ఎవరన్నా బస్సు లేదన్నా లిఫ్ట్ ఇస్తారా అని. అంటే నేను ఏమంటుంది మా కరేడు ప్రాంతం తాలూకు భూమి లేని దళితులు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ సిటీల్లో వలసగా బతకాలా? ఇక్కడ ఈ సిటీలో ఇదేం అభివృద్ధి అంటున్నా? అంటే ప్రశాంతంగా ఊళ్ళలో గ్రామాభివృద్ధులు బతికే వాళ్ళని నువ్వు అభివృద్ధి పేరుతో తీసేసి వాళ్ళని విజయవాడో లేదా హైదరాబాదో చెన్నయో వాళ్ళకి శారీరక జీవితాలతో బతకాలా? సో ఇది కదా నేను చెప్తా ఉంది. అభివృద్ధి అంటే సమగ్ర అభివృద్ధే కదా. నువ్వు చెప్పే అభివృద్ధి అంటే 10% స్కిల్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లో 10% స్కిల్ ఉన్న మెకానికల్ ఇంజనీర్లు వీళ్ళు కాదు కదా. అంటే ప్రభుత్వం ఈ వేళ చర్చించాలి కదా. అంటే మీ వేళ ఆలోచించట్లేదంటే ఒకటి కుట్రకోణం ఉంది, రెండోది తెలియకుండా అన్నా ఉండాల్సింది అనేది నేను చెప్పదలుచుకుంటున్నాను. అంటే అభివృద్ధికి మీరు వ్యతిరేకమా? నేను ఎప్పుడు కూడా చెప్తుంది అభివృద్ధి చేయమనే. అభివృద్ధి అంటే మీ డెఫినేషన్ ఏంటంటే గ్రామాభివృద్ధి లేకుండా చేసే అభివృద్ధి అనేది కాదు. నేను చెప్తా ఉంది ఇప్పుడు కరేడు ఉంది, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. ఆ ఉపాధి వ్యవసాయం ఉపాధి మీద చాలా మంది బతుకుతా ఉన్నారు. అక్కడ రైతు కూలీలు బతుకుతున్నారు, మార్కెటింగ్ వాళ్ళు బతుకుతున్నారు, మామిడి తోటలు ఉన్నాయి. ఆ మామిడి తోటల వల్ల ఎంతమంది బతుకుతా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పే వీటి వల్ల ఇంత ఉపాధి పోయి మీరు చెప్పే ఉద్యోగాలు మొత్తం కలిపి 1000 ఉద్యోగాలు కూడా లేకపోతే ఆ ఉద్యోగాలు వచ్చేవాళ్ళు కూడా ఈ కెమికల్ ఇంజనీరో మెకానికల్ ఇంజనీరో
లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరో లేదా ఏదన్నా డిగ్రీ అయిపోయినోడో, అందరూ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారా? ఊళ్ళలో ఉన్న వాళ్ళందరూ పాప వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళందరూ డిగ్రీ లేక చదువు అబ్బనోళ్లే కదా. అంటే చదువు అబ్బనోళ్ళు వ్యవసాయం చేస్తుంటే అంటే రైతు బతకబడలేదా? రైతుకు సంబంధించిన స్కిల్ సంబంధించిన వాళ్ళు బతకబడలేదా? అంటే మీరు వెళ్ళే విధానం 24 గంటలు ఏంటంటే వ్యవసాయం బలేదు, సో ఓన్లీ ఇంకేంటి టాబ్లెట్లు మీకు బతుకుతారా? అంటే 24 గంటల ఆలోచన, మీరు వెళ్ళే ప్రచారం అభివృద్ధికి వ్యతిరేకమా? అభివృద్ధికి వ్యతిరేకం అంటే ఏం అభివృద్ధి చేస్తున్నావు? గ్రామీణ అభివృద్ధి చేయాలి. గ్రామీణ అభివృద్ధి చేయాలంటే వ్యవసాయం లాభసాటి ఉన్న ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడైతే బీడు భూములు ఉంటాయో, ఎక్కడైతే పంటలు పండవో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. కానీ ఇండస్ట్రీలు వస్తేనే కదా అభివృద్ధి చెందేది. ఇండస్ట్రీలు రావడానికి వ్యతిరేకించే వాళ్ళు మేము ఇదిగా చూస్తున్నాం. నేనంటుంది అదే, ఇండస్ట్రీస్ కి ఎవరు వస్తేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది ప్రభుత్వం చెప్పి. ఇప్పుడు నేనంటుంది ఇండస్ట్రీస్ కి ఎవరు వ్యతిరేకం కాదు అంటున్నాను. మా ప్రకాశం జిల్లా నిమ్స్ ప్రాజెక్ట్ బొచ్చుడు ఎకరాలు ఉన్నాయి, మీ పామూరు సైడ్ బ్యాక్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంతెందుకు మీ పక్కన నెల్లూరులోనే ఇంచుమించు 20-30 వేల ఎకరాలు ఉన్నాయి. మరి మీకు ఆ భూమి ఎందుకు అవసరం లేదంటే, ఆ భూమికి ఎందుకు, ఇక్కడ భూమి ఎందుకు కావాలి? రామాయపట్నం పోర్ట్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వస్తుంది కాబట్టి ఈ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో తీసుకొని రిసార్ట్స్ కట్టుకొని దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం, వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వాళ్ళే. ఇప్పుడు మా దరిద్రం కందుకూరులో మాకు పోటీ చేసిన ఎమ్మెల్యే అయినా, గెలిచిన ఎమ్మెల్యే అయినా, లేదా ఢిల్లీ చేసే వాళ్ళైనా ఆల్మోస్ట్ అందరు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. అంటే రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తారు కానీ మరి రైతుల గురించి ఆలోచిస్తారు. మరి రైతు మీద ఆధారపడ్డ ఈ వర్గాలు ఉపాధి పోతుంది, ఇక్కడ అభివృద్ధి చంపేసి ఈ అభివృద్ధి కాదే అని ఒక రైతు బిడ్డ అయితే అర్థమవుతుంది. సో ఒక ఏదన్నా ఆర్థిక అంశాలు అర్థమైతే అర్థమవుతుంది, ఒక చాడ్డకుండా చదివితే అర్థమవుతుంది, లేదా ఏదన్నా లోతుగా ఆలోచించి తెలుసుకోవాలని తత్వం ఉన్నా కూడా అర్థమవుతుంది. ఏమీ తెలియకుండా ఆయన అభివృద్ధి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు అభివృద్ధి చెప్పారు, నేను అభివృద్ధి చేస్తానని మా రైతుల భూములన్నీ కొట్టేసి మా వాళ్ళని గజిబిజ్ చేసేసి వాళ్ళంతా పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో వలస వెళ్ళిపోయింటే, మీ ఉద్దేశంలో అభివృద్ధి అంటే గ్రామంలో 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా వెళ్ళి ఫోటో తీసి పెడితే అభివృద్ధి అయిపోయారు, బాబు గారు అభివృద్ధి చేశారు. మరి 90% ఎవరు? 90% వాళ్ళు చదువు రాదు పాపం, వాళ్ళు ఊళ్ళో ఉండాలి ఇష్టం, వ్యవసాయం చేయాలని ఇష్టం, వాళ్ళ పెళ్లి కూడా అవట్లేదు. ఈరోజు సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి, పెళ్లి కూడా అవట్లేదు. ముఖ్యంగా కొన్ని కులాల్లో, పెద్ద కులాలు, కమ్మారెడ్డి కాపులో అది పిల్లని కూడా ఇవ్వట్లేదు. వాడి వ్యవసాయం అంటే వాడిని పురుగును చూస్తున్న విధానం. మరి ఎక్కడ ఉంది అభివృద్ధి? మరి ఎక్కడుంది అభివృద్ధి? నువ్వు చెప్పే అభివృద్ధి అంటే నీకు తెలియక, అంటే నీ ఉద్దేశం వెళ్ళే విధానం జనాలను 24 గంటలు అభివృద్ధి చేశానని గొర్రెలు చేయటం కాబట్టి, అదే చాడకుంటుండగా ఆర్థిక అంశాల మీద పట్టున్న వ్యక్తిగా, ముఖ్యంగా నేను చేసే ఎక్కువగా ఎకానమీ మీద చేస్తాను. ఎలా ఎకానమీలో అభివృద్ధికి ఎలా ఏంటనేది అంత స్టడీ లోతు చేశాం కాబట్టి నేను ఇక్కడ ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం అనే చెప్తున్నాను. సార్, ఇప్పుడు కరేడు గ్రామం అనేది కనుమరుగైపోతే ఆ కరేడులో ఉన్నటువంటి ప్రధానంగా ఎవరైతే ఉన్నారో ఎస్సీ వర్గాలు కానీ మత్స్యకార వర్గాలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి పరిస్థితి? నేను ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉద్యమంలో నేను రామాయపట్నం పోర్టు నమ్ముకొని ఉన్నారు మత్స్యకార కుటుంబాలంతా. సో ఇప్పుడు నేను ఈ కుట్ర ఆల్రెడీ మీరు చేవూరులో చూసాం. చేవూరులో అక్కడ రావూరు ఇవ్వలేదు. రావూరుకి ఏంటంటే ఒక కట్టు మీద ఉన్నారు. చేవూరులో పార్టీల వారిగా ఉంది, ఆ పార్టీల వారిగా ఉన్న మెయిన్ రైతులు అందరూ కూడా సర్దేసుకున్నారు వాళ్ళంతా. సో కొంతమంది ఇవ్వకపోయినా బలవంతంగా తీసేసుకొని చేవూరులో ఉన్న ఎస్సీ వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు నేను వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఆ ఊరు ప్రెసిడెంట్ ని, మొత్తం ఊరంతా సగం వలస వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఇదే పరిస్థితి కరేడు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది కాబట్టి నేను దాన్ని డెఫినెట్ గా నేను ఈ భూసేకరణ జరిగితే నష్టపోయే వర్గాలు దళితులే, మత్స్యకారులే, చిన్న రైతులు, అంటే ఎకరా ఉన్న రైతులు, వాళ్ళు రెడ్డి అయినా అవ్వచ్చు లేదా యాదవ్ అయినా అవ్వచ్చు, పాపం ఎకరా ఉన్న రైతులు వాళ్ళందరూ నాతోటి ఉన్నారు. అన్న అంటే మీరు అంటుంది ఉద్యమానికి నేను దూరంగా లేను. నేను ఉద్యమానికి దూరంలో కనపడలేదు, భూస్వాములకు దూరంగా ఉన్నాను. ఫస్ట్ లో మొత్తం జనాలతో బేసిక్ గా భూస్వాములకు దూరంగా ఉన్నాను. అంటే 100 ఎకరం 150 ఎకరం ఉన్నవాళ్ళు వాళ్ళకి కాంపన్సేషన్ అటు ఇటు వస్తే నేనేం పట్టుకోను. నాకు ఒక ఎకరా ఉన్న సో యానాది రెడ్డి అన్న కానీ, ప్రసాద్ రెడ్డి అన్న, లేదా ఇలాంటి వాళ్ళు నాకు కనపడతారు, లేదా ఆడ రైతు పని మీద చేసే కౌలు రైతులు కనపడతారు, లేదా మత్స్యకారులు కనపడతారు, వీళ్ళు నాకు కనపడతారు. కాబట్టి వాళ్ళని నేను అడ్రస్ చేస్తా, వాళ్ళని నేను మాట్లాడుతూ ఉంటాను. అంతే ఈ 2 పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో మనల్ని ఆ లైన్ లో లేకుండా చేస్తే సో హ్యాపీగా 2 పార్టీలు పనిచేయచ్చు అనుకుంటున్నారు. బట్ అది నేను బతుకున్నంత కాలం అయితే మటుకు అది జరగనేను అనేది చెప్పదలుచుకున్నాను. మా జీవితం అంతా ఈ భూములు ముడిపడి ఉంది, బలవంతంగా ప్రభుత్వం మా మీద భూములు లేకుండా మా భవిష్యత్తు ఏంటని వాళ్ళ ఆందోళనకరంగా ఉందంటారు. వాళ్ళకి ఇంకా తెలియదు పాపం చాలా మందికి కూడా. ఇప్పుడు ఈ దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో
ఈ భూమిలో ఉన్న ఊళ్ళో ఉన్న పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది తింటారు. అంటే ఇంకో పెద్ద సమస్య గ్రామాల్లో మేము చూస్తా ఉంది, విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్ణయాత్మక శక్తిలో లేరు పాపం. సో ఈ దళితులంతా ఎవరైనా ఆ ఊరు పెద్ద ఆయన లేదా ఈయన, ఆ ఊరు పెద్ద ఆయన ఆ ఊరు ఎమ్మెల్యే గురించి ఆయన చెప్పిన ప్రకారం ఎమ్మెల్యే గారు ఏం చెప్తే ఈయన చెప్తాడు. రెండోది ఈ ఊళ్ళో ఉన్న దళితులు వీళ్ళందరినీ కూడా పార్టీల వారిగా విడగొట్టి నిన్న కూడా రామకృష్ణపురంలో 2 పార్టీల వారికి గొడవ పెట్టేశారు ఆల్రెడీ. అంటే పార్టీల వారికి దనుకుంటే ఏమవుతుంది, ఈ ఊళ్ళో ఉన్న దళితులు కూడా 2 వర్గాలు అయిపోతారు. ఈయన వర్గం ఏం చెప్తాడో ఆయన వర్గం అని చెప్తాడు. ఎన్నికలు వచ్చాకి వీళ్ళకి ఏమి నిర్ణయాన్ని ఉండదు. అవుట్ రైట్ గా పార్టీలు కూడా వాళ్ళకి పనిచేసేది. ఫస్ట్ లో ఉమ్మడిగా ఉద్యమం చేసినటువంటి యొక్క రైతులు ఎందుకు ఈ రోజున వైసీపీకి టీడీపీకి డైవర్ట్ అయిపోయి 2 పార్టీలు కలిపి 2 పార్టీలు పిల్లలు ఎవరి పని వాళ్ళు చేస్తా ఉన్నారు. టీడీపీ సైడ్ వచ్చేకి దీన్ని ఎలా ముందుకెళ్లాలని చెప్తున్నారు. వైసీపీ సైడ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చేకి ఇక్కడ కానీ ఆపేస్తే, ఏది కరేడు ప్రాంతంలో ఆపేస్తే విశ్వేశ్వర రెడ్డికి రామాయపట్నం పోర్టులో 8,000 ఎకరాలు వస్తుంది అనేది అతని పావులో అతను వర్కౌట్ చేస్తున్న పని. సో సినిమాలో ఎవరు క్యారెక్టర్ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు కాబట్టి మొత్తం ఒక పకడ్బందీగా చేసుకుంటూ సో మొత్తం కింద పాపం 80% ఉపాధిని చంపేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి నాలాంటి వాళ్ళు ఉద్యమాన్ని నేను బలహీనపరచకూడదు అనేది నేను మాట్లాడతలేదు. కానీ బట్ అల్టిమేట్ గా నేను ఆడ నిలబడతా, వాళ్ళ కోసం ఉంటా. ఈ మధ్యలో మళ్ళీ వస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు, ఇవన్నీ కాదు. డెఫినెట్ గా నేను ఆడ నిలబడాలన్న ఉద్దేశం కూడా ఇదే. ఈ ఉద్యమంలో పాల్గొనడానికి ప్రధాన కారణం ఏంటి? మీరు ఎమోషన్ అంతే. ఎందుకంటే ఒక ఫార్మర్ బిడ్డగా మా నాయన 4-5 సంవత్సరాలు వేసేప్పుడు సో వ్యవసాయం లాభసాటి లేదు, అప్పులు అయిపోతే హైదరాబాద్ వలస వెళ్ళిన ఫస్ట్ చూసినోడు నేను. ఒక రైతు వలస వెళ్తే తనకు తెలియని ప్రాంతంలో ఎలా బతుకుతాడో మా నాయన చెప్పిన విధానం విన్నామండి. అంటే ఆయన పడ్డ ఇబ్బందులు చూసినవాడిని. ఇప్పుడు ఇదే పరిస్థితులు ఈ భూములు రైతులు తీసేసుకొని ఇక్కడ ఎవరైతే ఇక్కడ రైతుల మీద ఆధారపడే వర్గాలు ఉంటారో వాళ్ళు పడే ఇబ్బందిలో నేను గమనించాను కాబట్టి ఇంత ఎమోషన్గా ఉంది. రైతులందరినీ కూడా మోటివేట్ చేసి భూమిని బానేయకుండా చేసే విధానంతో వెళ్ళాలన్నదాడు ప్రయత్నించాను. ఎమోషనే కానీ రాజకీయం లేదు. ఒక రైతు బిడ్డగా మా వాళ్ళతో ఇది చెప్పాలి, మా వాళ్ళకి అర్థం అవ్వాలి, మా వాళ్ళు చైతన్యం చేయాలి. ముందు అసలు మా వాళ్ళని పార్టీల నుంచి బయటపడేయాలి. సరే, ఈ ఉద్యమం రైతులకు సంబంధించి ఏ పార్టీల మద్దతు ఎలా ఉంది? అసలు రాజకీయ పార్టీల మద్దతు, పార్టీలకు ఎవరికాళ్ళు డివైడ్ అయిపోతున్నారు, లేదంటే రైతులకు న్యాయం చేశారు క్రమం? సో ఇక్కడ మేము గమనించింది ఫస్ట్ దీన్ని మొదలుపెట్టిన దీంట్లో క్రమంలో సో మేము కమ్యూనిస్టులతో సిపిఎం వాళ్ళు సిపిఐ వాళ్ళు మెయిన్ సిపిఐ వాళ్ళతో కలిసి తిరిగాం ఊళ్ళన్నీ కూడా. సిపిఎం వాళ్ళు విజయవాడలో మేము కనుక్కున్న పరిస్థితి. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళని కూడా పిలిచాం. ఈ లోపల ఈ మొత్తం ఈ మమ్మల్ని అందరినీ ఎలిమినేట్ చేసేసిన ప్రాసెస్లో మెయిన్ ఏదైతే ప్రధాన పార్టీల వాళ్ళంతా లేదా డబ్బున్న వాళ్ళు సో 4 రూపాయల డబ్బులు ఉండగానే వచ్చే విధంగా ఉంటుంది. ఎనివే ఇక్కడ పార్టీల వారిగా కన్నా కూడా అక్కడ రైతులందరూ కూడా ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఒక ప్రస్తుతానికైతే అందరు కలిసే ఉన్నారు. బట్ వీళ్ళని ఎలా ఈ పార్టీలు మాయ చేస్తాయి అన్న దాని మీదనే సో మేము ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉన్నాం. ఏదన్నా తేడా వచ్చే విధానం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రజెన్స్ ఎక్కడ ఉంటుంది అనేది చెప్పదలుచుకున్నాం. సార్, ఇప్పుడు రైతుల కంటిలోనే అభివృద్ధి కనపడుతుందా, కన్నీరు కనపడుతుంది? కన్నీరే కనపడతా ఉన్నాం. ఎందుకంటే నాకు ఎగ్జాంపుల్ ఒక రైతుని నేను నా దగ్గరకు వచ్చినప్పుడు టెంకాయ చెట్లు పెంచుకున్నాడు. ఒక ఎకరా టెంకాయ చెట్టు పెంచడానికి కొబ్బరి తోటలో నేను ఊళ్ళో చెట్లు పెంచుకుంటాను మా ఇంటి దగ్గర వెళ్ళంగా. ఫస్ట్ మా ఇంటికి వెళ్ళి చూడంగానే చెట్టు పెరుగుతుందా లేదు అంటే ఒక టెంకాయ చెట్లు 20 సంవత్సరాలు పెంచడానికి ఆ రైతు ఎమోషనల్ పిల్లలు అనుకుంటాడు. అలాంటి టెంకాయ చెట్లు ఒక ఎకరాలో సో శుభ్రంగా పనిచేసుకుంటూ నెలకు 15,000 20,000 ఎర్న్ చేసే రైతు ఆ టెంకాయ చెట్లు ఉన్న భూమిని వీళ్ళు తీసేసుకొని ఆ టెంకాయ చెట్లు నరికేస్తా ఉంటే ఆయన పిల్లలు పోయినట్టు బాధపడ్డాడు. ఆయన ఎమోషన్, ఆయన పోయింది బాధపడలేదు. అంటే నా పిల్లలు అయ్యా సొంత పిల్లలు ఎమోషను అంటే వాటికి ప్రాణం ఉందే కదా. నాకు అక్కడ కనెక్ట్ అయ్యాను. బుద్ధిస్ట్గా ఒక చెట్టును చంపాలన్నా కూడా మేము ఏమంటామంటే దానికి ప్రాణం ఉందన్న కోణంలో ఉంటాం కాబట్టి సో ఇది వాళ్ళ ఎమోషన్. అంటే వాళ్ళ జీవితం పోతుందన్న మనోవ్యాధి నాకు కనపడిందాడు. మామిడి తోటలు వేసారు, మామిడి తోట అంత పెంచడానికి ఎంత కష్టపడి ఉంటాడు. ఇంకొక అతను ఇలాగే సో ఈ మామిడి తోట పెంచడానికి నేను ఎంత కష్టపడ్డాను రా, ఈ మామిడి తోటలు కొట్టేస్తున్నారు ఈ రోజు అని. సో ఎమోషన్ అంతా కూడా ఏంటంటే వాళ్ళలో ఉంది. రెండోది ఇక్కడ హాయిగా బతుకుతున్నాను, లేదు ఈ భూమి అమ్మేస్తే నాకు 2 పిల్లలు ఉన్నారు, వాడికి వ్యాపారం ఏం తెలియదు, వాళ్ళు అమాయకులు. 20 లక్షలు తీసుకెళ్ళి ఏడ వ్యాపారం చేస్తాడో, ఏడ పోగొట్టుకుంటాడో, రోడ్డు మీద ఏడబడతాడో, మా మనవాళ్ళంతా కూడా ఎక్కడ ఇబ్బంది పడతారు, రియల్ బాధ. సో వాళ్ళకి అమ్ముకోవడం అనేది వాళ్ళకి లేదు.
అందువల్ల ప్రతి ఒక్కరిలో మనోవ్యాధి కనపడతా ఉంది. మొన్న ఒక కుర్రోడు, నేను అక్కడికి వెళ్తే కుర్రోడు నాకు వచ్చి నా దగ్గర దొరుకుతా, నాకు కూల్ డ్రింక్ ఇచ్చి నన్ను గట్టిగా దగ్గర పట్టుకుంటే వాడికి భయం కనపడతా ఉంది. అంటే ఇక్కడ ఇవన్నీ తీసేసి ఇవన్నీ వెళ్ళిపోతే మాకు ఉపాధి ఉంటుందా, లేదా మమ్మల్ని వెళ్ళగొడతారా, మా భవిష్యత్తు మమ్మల్ని వెళ్ళగొడతారా, లేదని పక్క ఏదన్నా దాంతో రెండోది ఒక పెద్ద మాఫియాతో మనం, అంటే వాళ్ళ ఉద్దేశంలో పెద్ద పెద్ద రెండు పార్టీలు గెలిచాయంటే భయమే కదా, వాళ్ళు ఏం చేయలేని వాళ్ళు కదా. ఇవన్నీ నేను చూసినాను కాబట్టి, సో ఇవన్నీ రాష్ట్రం కూడా చూసింది కాబట్టి, సో మీలాంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చెల్లించింది. అందరూ మీలాంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ లో మీడియా సపోర్ట్ లేదు. మీరు విజయవాడ మీ రౌండ్ టేబుల్ పెడితే మీడియా లేదు, మీరు వచ్చారు. అలాగే రెండోది వచ్చాకి మేము ఆ రోజు హైవే దిగ్బంధన చేసినా కూడా న్యూస్ లో ఒక మినిట్ న్యూస్ కూడా వేయలేదు. తర్వాత మీడియా మేమంతా గట్టిగా మాట్లాడిన దాంతో ఇప్పుడు మీడియా వచ్చిన పరిస్థితి. కానీ రెండు పార్టీలు మీడియానే మేనేజ్ చేసిన పరిస్థితి. ఈ రోజు అనివార్యంగా స్పందించాల్సిన పరిస్థితి, బట్ ఇంకా స్పందించలేదంటున్నా నేను. రోజు టీవీ డిబేట్లో రెండు పార్టీలు టీవీ డిబేట్లు చూస్తే మీరు పెట్టే చర్చలు ఏం పెడుతున్నారు, పరేడ్ భూమి ఎందుకు తీసుకోవాలి, తీసుకోకూడదు, అభివృద్ధి ఏంటి, అభివృద్ధికి ఎదురు అనేది మాట్లాడేయచ్చు కదా. ఇవేమి మాట్లాడలేదంటే దాన్ని చర్చ రానికూడదు, దానికి ఆ మీడియా ఈ మీడియా కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్న విధానం కాబట్టి, సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకి తెలిసినందుకు సంతోషిస్తున్నాం. సార్, ఈ ఉద్యమంలో ప్రజల బాధలు కానీ మీకు వాళ్ళ బాధలకు సంబంధించి మీకు ఏదన్నా బాధ కలిగిన అంశం కనపడిందా? సో ఇక్కడ నేను ఈ ఉద్యమంలో నేను అక్కడ వెళ్ళినప్పుడు నాకు బాగా మనసు కత్తుకున్న అంశం, ఒక రైతు ఇదే చెప్పిన వ్యక్తి, నా 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 టెంకాయ చెట్లు ఏవైతే ఉన్నాయో మా కొబ్బరి చెట్లు, ఈ కొబ్బరి చెట్లు నరుగుతాడంటేనే నాకు బాధ ఉందని కళ్ళ నీళ్ళు కనపడ్డాయి. నాకు అది ఎమోషన్గా ఓ రైతు బిడ్డగా నేను కూడా ఒక నిద్రలేసి మా ఒరేసిన లేదా రైతు ఏదన్నా శనగేసిన లేదా వేరు శనగేసిన పొద్దునెళ్ళి మగం పొలం పెట్టుకొని ఆ పొలం చూసుకుంటా ఉంటాం. ఏదన్నా పురుగు పడ్డా కూడా చాలా మనోవేద పడతాం. అంటే అంత మనస్తత్వం ఉన్న రైతులు ఇప్పుడు అంతటి మామిడి తోటల్ని వీళ్ళు ధ్వంసం చేసి కొట్టేస్తున్నారంటే వాళ్ళ మనోవేదన చూశాను నేను. అది రైతుల కోణం. రెండోది వచ్చే రైతు మీద ఆధారపడ్డ వర్గాలు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఈ కూలి పనులు, మామిడి తోటల పనులు చాలా హాయిగా ఉంటుంది. అలాగే అక్కడ వేరుశనగ 3 సార్లు వేస్తారు, రోజు ఉపాధి ఉంటుంది. సో ఇది తప్ప వాళ్ళకి ఏం తెలియదేమో, బయటకు వెళ్ళాలేమో, పట్టణాల్లో బతకాలేమో. ముఖ్యంగా వాళ్ళ బాధ నాకు కనపడింది, పట్టణాల్లో బతకాలన్న భయం కనపడింది వాళ్ళు. అంటే అక్కడ మనం అంటే అంత ముందు వాళ్ళు చెప్పుంటారు కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాం కాబట్టి ఇంతలా మనం దాని మీద ఫోకస్ చేసి దాని మీద మనస్ఫూర్తిగా పనిచేయడానికి రీజన్. సార్, ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది అనేది వైసీపీ పదే చెప్తుంది. రాష్ట్రంలో జరిగే పరిస్థితి మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వంలో నేను చెప్తున్నాను, అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా నేను గెలిచాను, ఇవాళ ప్రతిపక్షం లేదు, నేనే రాజుని అన్న విధంగా వెళ్ళిపోయి ఆ రోజు ఇష్టం వచ్చినట్టు వెళ్ళాడు. అంటే మాట్లాడకూడదు, మీటింగ్లు పెట్టకూడదు, అసలు ఆ పరిపాలన మనం చూస్తే గతంలోనే రాజారెడ్డి రాజ్యాంగం చెప్పి వీళ్ళు అన్నారు. సో ఆ పరిపాలన ఆయన ఆ రోజు ఏదైతే చేశాడు, అసలు రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి, రెడ్ బుక్ పరిపాలన ఆ రోజు కూడా అదే. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రకారం పనిచేయటమే. సో ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగం అయినా ఇప్పుడు ఆ రోజు పలానా వ్యక్తి మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కేసులు పెడుతున్నారు. ప్రాసెస్ అది కాదు కదా. ఒక కేసు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా లేదా, అతను ఫిట్ కేసా కాదా, విచారణకి మళ్ళీ పంపాలా లేదా, అది కాదా. అది వాళ్ళు చేశారు. ఎందుకు? దే వాంట్ టు సప్రెస్ ది ఆపోజిషన్ అండ్ ఆల్. ఎప్పుడైతే ఏం రాగానే నేను అవన్నీ మాట్లాడాం, ఆ ప్రభుత్వం అన్ని చేశారు, అన్ని మాట్లాడాం. ఆ ప్రభుత్వం వీళ్ళు మాట్లాడింది లేదు. చట్టబద్ధ పాలన లేదన్నారు, అప్పులు తెచ్చారన్నారు. మూడోది వచ్చేకి అసలు విచ్చవిడిగా అవినీతి అన్నారు. నాలుగోది వచ్చేకి పిచ్చ బూతులు తిడుతున్నారని మాట్లాడారు. అంటే ఇవన్నీ నోట్ చేసుకోండి, అన్ని వీళ్ళు చేస్తున్నారు. సేమ్ అదే ఇప్పుడు అన్ని ఇంకెక్కువ ఇంకొంచెం పాళ్ళు పెంచేసి. సో ఆయన ఏదైతే రాజారెడ్డి రాజ్యాంగం అని ఈయన రెడ్ బుక్ అని ఇంకా వాళ్ళన్న చీకటిగా చేసేవాళ్ళు. నేను రాజారెడ్డి రాజ్యాంగం చేస్తానని రాసి రెడ్డి అనలేదు, ఇంటర్నల్ చేసేవాడు బాబు. ఈయనైతే అసలు నేను చేస్తానని రెడ్ బుక్ చూపిస్తా ఉన్నాడు, డైరెక్ట్ చెప్పేస్తా, రెడ్ బుక్ చూపించేస్తా. ఇంకెక్కడ రాష్ట్రంలో కొత్త సమస్య ఏంటంటే మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెడుతున్నాడు. ఆయన జైలు మనోభావాలు దెబ్బతిన్నాయని పెట్టలేదు.
ఎవరన్నా అబ్జార్వర్ ఉంటే కేసు పెట్టాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే మనోభావాలు దెబ్బతిన్నాయని వేపించి పోసాని కృష్ణమురళి చూసాం. ఆయన అసలు రాజకీయాల్లో వదిలేశాడు. ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన టార్గెట్ చేసి కొట్టేయాలని మొత్తం స్టేట్లో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నింటిలో కేసు పెట్టిస్తాడు. అసలు ఎట్లా తీసుకుంటారో నాకు కూడా అర్థం కావట్లేదు. అది నేను చెప్పి మీరు అడిగారు కదా, భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ఏంటి, సో రెడ్ బుక్ ప్రకారం రాజ్యాంగం ఏంటంటే ఇదే అసలు రాజ్యాంగం. మనకి అంబేద్కర్ రాజ్యాంగం వదిలేసి ఇప్పుడు ఏం చెప్పినాడు కాబట్టి మనోభావాలు దెబ్బతింటాయి అని రాష్ట్రంలో 200 స్టేషన్లో కేసులు పెట్టారు అనుకో. 200 స్టేషన్ కేసుల్లో చచ్చిపోతారు వాళ్ళు. చంపేయాలని చంపేయచ్చు. ఈ 200 పోలీస్ స్టేషన్లో వెళ్ళే జీపుల్లోనే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న చంపేయచ్చు. ఆయన పాపం నేను పోసాని కృష్ణమురళిని చూశాను, అసలు ఆయన బతుకుతాడని కూడా నేను అనుకోలే. అంటే కనికరించారు లాస్ట్లో. అంటే మనోభావాలు దెబ్బతింటాయి అన్న కేసు ఏదైతే ఉందో ఇది రేపు మీకు కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి విర్రవీగి 151 సో ఏళ్ళు చూపించేవాడు ఎలక్షన్ ముందు సిద్ధమని. ఎవడన్నా ఎలక్షన్ ముందు దండం పెట్టి ఓటు అడుగుతారు. నేను ఆ రోజు కూడా అదే చెప్పా, దండం పెట్టి ఓటు అడుగుతాయా మీరు సేవకులు, మీరు సిద్ధమని యుద్ధం అంటున్నారు. యుద్ధం కాదు నువ్వు చేస్తుంది. యుద్ధం ఎప్పుడు రాచరికంలో, యుద్ధం చేసేది ఎప్పుడు సార్ రాచరికంలో. యుద్ధం చేస్తేనే రాజులు మారుతారు, ప్రజాస్వామ్యంలో సేవ చేస్తేనే రాచరికాలు మారుతాయి. అట్లా చేసిన ఆయన ఈయన కూడా ఇదే. అసలు జగన్మోహన్ రెడ్డి అనే ఉండడు అనేది అంటే రేపు మళ్ళీ వాళ్ళు వస్తే మనోభావాలు దెబ్బతింటాయని లోకేష్ బాబునే 400 కేసులు పెడతారు. ఇంకా రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉండదు. మీరు డెఫినెట్గా హైదరాబాద్ కూడా ఒకవేళ బీఆర్ఎస్ వస్తే అప్పుడు హైదరాబాద్ కూడా వదిలేసి సో పక్క దేశాలు తిరిగి ఇవన్నీ కరెక్ట్ సంస్కృతి కాదు. రాజకీయాల్లో కొత్త వరడు వస్తుంది, కొత్త సంస్కృతి. మనం ఏది చేస్తే అదే కదా. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని మనం పెట్టిన కేసు రేపు వాళ్ళు పెడతారు. వాళ్ళు మీరు ఏదో మాట్లాడతారు. సో బులుగు పార్టీ లేదా రాజారెడ్డి రాజ్యాంగం అనగానే రాజారెడ్డి అభిమానులను మొదలు పెట్టేసి మా రాజారెడ్డి గారి మీద ఈయన మాట్లాడాడని ప్రతి స్టేషన్లో కేసు పెట్టేస్తారు. మా మనోభావాలు దెబ్బతిని మా రాజారెడ్డి గారిని అన్నారని మీరు పెట్టిన పోసాని కృష్ణమురళి కేసు వీళ్ళు పెట్టారు అనుకో, ఏం చేస్తారు? అసలు ఈ స్టేట్లో ఉంటారా? అసలు ఈ దేశంలో ఉంటారా? పారిపోవాలని సిద్ధమయ్యారా? వదిలేయండి అవన్నీ. వదిలేసి భారత రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగాన్ని బాడీ గవర్నెన్స్ సిస్టమ్ పెంచండి. ఎందుకంటే కంపెనీలు రావాలంటే ఆ ప్రాంతంలో చట్టబద్ధ పాలన ఉందా లేదో చూస్తాడు. చట్టబద్ధ పాలన ఉంటేనే నేను ఆ రాష్ట్రం. నువ్వు చట్టబద్ధ పాలన లేదు, మనోభావాలు దెబ్బతిన్న కేసులు అంటే రేపు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే మీ మనోభావాలు అంటే మీకు కమిషన్ ఇవ్వాల. మీ మనోభావాలు దెబ్బతినగానే మొత్తం మీ వాళ్ళతో మనోభావాలు దెబ్బతిని అని కేసు పెట్టించేస్తే లేదు ఇంకేమన్నా నేను వాళ్ళతో వీళ్ళతో తిరిగాను పులిహార కేసులు కానీ మీరు పెట్టించగలిగితే మొత్తం నా జీవితం పోద్ది. కాబట్టి ఏ పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ రాడు. ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేస్తా ఉన్నారు. మీరు అభివృద్ధి చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ని అడుక్కునే స్థితికి తీసుకెళ్ళిపోయారు. ఆయన 12 లక్షల కోట్ల అప్పు చేశాడు. ఈయన ఇప్పుడు సంవత్సరానికే 2 లక్షల కోట్ల అప్పు. జగన్ రెడ్డి 50,000 కోట్ల అప్పు తెస్తేనే నాలాంటోడు పాకిస్తాన్ అయిపోద్ది, శ్రీలంక అయిపోద్ది. నేనే అసలు బడ్జెట్ లో ఎఫ్ఆర్బిఎం లిమిట్ 50,000 దాటి 70,000 దాగానే అసలు వెళ్ళి 2వ రోజు మీటింగ్ పెట్టేవాడిని. శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు 2 లక్షలు ఏకంగా బడ్జెట్ లో పెడతా ఉంటే కేంద్రంలో ఎలా ఇస్తున్నారో కూడా తెలియదు. మరి ఇప్పుడు సంవత్సరానికి అయిపోయింది కదా అంతా. సో దీన్ని నేను నీతి ఆయోగ్ వాళ్ళు మీటింగ్ పెడితే వాళ్ళల్లో మీటింగ్ లో పెడితే ఆ రోజు ఒక మీడియా మనకి బయటకు వెళ్ళని పరిస్థితి. అంటే చూడండి విషయం ఆడ 50,000 కోట్లకే అంటే ఇప్పుడు 2 లక్షల కోట్లు అంటే వీళ్ళు 29కి వెళ్ళిపోయేటానికి మోర్ దాన్ 20 లక్షల కోట్లు అప్పంటే వడ్డీ 1,50,000 కోట్లు, మన ఆదాయం 1,50,000 కోట్లు. రాష్ట్రాన్ని నాశనం చేశారు 2 పార్టీలు. సో ఈయన మళ్ళీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చేకి సూపర్ 6 అమలు చేయలేదని ఉద్యమం చేస్తున్నాడు ఆయన అనేది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయమని ఉద్యమం చేయట్లేదు. సూపర్ 6 మిస్ అయిపోయింది అనగానే ఎస్ మేము అమలు చేస్తామని. సో సూపర్ 6 అమలు చేయండి అని ప్రెజర్ ఒకటి. మళ్ళీ ఆయన రేపు 29కి రాగానే ఈయన ఇంత ఆమదం పూసాడు, ఇంకొంచెం ఆమదం యాడ్ చేసి సో నీకు ఆమదం పోతాననే విధంగా రాజకీయ పథకాలతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు సార్. ఈ రాష్ట్రం అంటే ఇష్టపడే వ్యక్తులుగా, హైదరాబాద్ నుంచి ఇక్కడికి మారిన వ్యక్తులుగా అసలు ఇది చూస్తేనే నిద్ర పడతలేదు మాకు. ముఖ్యంగా నాకు నైట్ అయితే నిద్ర పట్టకుండా నాకు ఈ ఆలోచన అవసరం అనేది కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అంటే మన శక్తి అంతా మనం ఆలోచించేదేమన్నా అతిగా ఆలోచిస్తున్నాం అని కూడా భయం వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు తెస్తుందని చెప్తుంది, మీరేమో భయపడిపోతున్నారు, నిద్రలేని రాత్రి మీరు చెప్తారు. అంటే చెప్పడానికి అదే నేను చెప్పేది. నేను మీకు చెప్తా ఉంది కూడా ముఖ్య నాయకులు అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు తెస్తుంది. అదే మీకు ఎగ్జామ్ జీడిపి పెరుగుతుంది అంటున్నారు. అంటే ఏమో అభివృద్ధి. నేను అదే చెప్పేది, వాటి మీద చర్చ పెట్టచ్చు కదా. మీకు నిజంగానే చర్చ పెట్టి
పరుగులు పెడుతుంది, అభివృద్ధి పెడుతుందంటే మిగతా పార్టీలో కూడా డిబేట్లు పిలవాలి కదా. మీకు దమ్ముంటే పిలవాలి కదా డిబేట్లకి, నేతి మహేశ్వరరావు అంటే వాళ్ళని. సో మీరు ఎవరిని పిలుస్తున్నారు మిగతా పార్టీ వాళ్ళ డిబేట్లో? మళ్ళీ మీ పార్టీ వాళ్ళు ఆ మిగతా పార్టీలు పంపించేసి ఆ పార్టీ పేరు వేసుకొని మీ పార్టీ గురించి మొదలితే జగన్మోహన్ రెడ్డి సాంప్రదాయం అది ఇది. సో వాళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇది మీ ఇద్దరు వాళ్ళు కాదు. అన్ని పార్టీలను పిలవండి, సాక్షిలో పిలవండి, సో మీ ఛానల్లో పిలవండి, మాలాంటి పిలవండి, ఆపులను పిలవండి. మీరు చెప్పే అభివృద్ధులు, మీరు చెప్పే అన్ని కూడా చర్చ పెట్టండి, దమ్ముంటే చర్చ పెట్టండి. అంతేగాని మీరు వెళ్ళే విధానం ఎలా ఉంటుందంటే 24 గంటలు పందిని, ఇది పంది కాదు, పంది కాదు, నంది అని చెప్పారు, మళ్ళీ వచ్చి నంది అని చెప్పారు, మళ్ళీ వచ్చి నంది అని చెప్పారు. ఫస్ట్ నుంచి చూస్తున్న నాలాంటి వాడు ఇది పందే బాబు అంటే కాదు ఇది నంది అని చేసేసారు. అంటే నేనేమనుకుంటానంటే నా కళ్ళేమన్నా కొంపదీసేమన్నా ఈ నందిని పందిలా చూస్తుందా అని మనం కూడా కొంత టైంకి భయపేడు పరిపిస్తుంది. కాబట్టి నేను ఆ స్థితిలో ఉన్నాను నేను చెప్పే విధానం. ఎందుకంటే ఆర్థిక అంశాల మీద పట్టున్నవాడిని, ప్రొఫెషనల్ పూర్వంగా పనిచేసిన వాడిని, అసలు రాష్ట్రం అనేది ఐసీయూ దాటిపోయిందన్న ఐడియా ఉన్నవాడిని. కాబట్టి సో నేనేమో అది పందే అని చూస్తున్నాను, బట్ వీళ్ళందరూ నంది అని చెప్తున్నారు. కాబట్టి సో గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అంటే పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఆహ్వానిస్తున్నాం, ఎన్నో కంపెనీలు వచ్చినాయని లోకేష్ గారు చెప్తారు. మీరు ఒక చార్టెడ్ అకౌంట్, నిజంగా ఈ ఏడాది కాలంలో ఈ 14 నెలల్లో ఎటువంటి పారిశ్రామిక వచ్చినాయి మన ఆంధ్రప్రదేశ్? ఇక్కడ మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎన్ని సంస్థలు ఇక్కడ పారిశ్రామికవేత్తలు అంటే మరి రెడ్డిస్లో పంజిరెడ్డి పెట్టలే ఆంధ్రప్రదేశ్లో, అలాగే దివిస్ మురళి పెట్టలేదు, జిఎంఆర్ గ్రంథి మల్లికార్జున పెట్టలేదు, ఎల్ఎన్టీ వాళ్ళు పెట్టలేదు, టాటా వాళ్ళు పెట్టలేదు. ఎవరు పెడుతున్నారు? అదాని ఎవరు భూములు ఇస్తే అదాని ఏడైనా బంగ్లాదేశ్లో అయినా పెడతాడు, అదాని భూములు ఇస్తే ఏడైనా పెడతారు. ఇంకా చెప్పాలంటే మీరు చెప్పే అభివృద్ధిలో దావుద్ ఇబ్రహీం అంటే అనకూడదు, దావుద్ ఇబ్రహీం కానీ ఒక కొత్త కంపెనీ పెట్టి సో నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడతానంటే దావుద్ ఇబ్రహీం కూడా ఇచ్చే విధానం ఉందంటే మీకు వచ్చేది విశ్వేశ్వర రెడ్డి, మెగాకృష్ణారెడ్డి, అలాగే ఇంకా బైరిటీస్ తాలూకు విక్రమ్ రెడ్డి, ఇలా మొత్తం అంతమంది వాళ్ళు వస్తారు. వీళ్ళే పారిశ్రామికవేత్తలు. మళ్ళీ ఇటు పోతే నార్త్ బ్యాచ్ అంతా అదానికి సంబంధించిన వాళ్ళు అంబానీ. సో వీళ్ళంతా వీళ్ళే పారిశ్రామికవేత్తలు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు మంచి మనకి పారిశ్రామికవేత్తలకు మనం భూమి ఇస్తే మనకు రావాల్సిన ఏనామంతా కూడా బాగానే ముట్ట చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను అడుగుతా ఉన్నా, లిస్ట్ తీయండి. నిజంగా లోకేష్ గారు చెప్పినటువంటి కంపెనీలు వచ్చినాయి, మీరు ఆ లిస్ట్ చూడండి, లిస్ట్ చూసి దాంట్లో వీళ్ళు పారిశ్రామికవేత్తల పేరుతో భూదోపిడి చేసేవాళ్ళ. మేము చార్ట్ అకౌంట్ కానీ నేను చెప్దలుచుకున్నది, 1 లక్ష నేను ఖర్చు పెడితే ఒక రాష్ట్ర బడ్జెట్ నుంచి 10 లక్షలు బెనిఫిట్ వస్తేనే ఖర్చు పెట్టాలి నేను. మీరు 10 లక్షలు ఖర్చు పెట్టి 1 లక్ష బెనిఫిట్ వస్తుందని చెప్తున్నారంటే మీరు సో వెళ్ళే విధానం కరెక్ట్ కాదు మీకు. సో నేను చెప్పిన దాంట్లో 10 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే భూమి ఇస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు మీకు విజయవాడలో లులు మాల్ ఉంది, భూమి ఇచ్చేసారు, అది ఎంత విలువ? దాని నుంచి వచ్చే ఉపాధి ఎంత? దాని నుంచి వచ్చే ట్యాక్సెస్ ఎంత? అంటే ఒక జాతి సంపదని ఇస్తా 10 అంటే మీరు 10 లక్షలు వాళ్ళకి ఇచ్చి 10 లక్షలు ఇచ్చినోడు 1 లక్ష రూపాయలకి లేదా 1 లక్ష ఉద్యోగాలు ఇస్తున్నాడు అంటే ఈ 1 లక్ష చూపించే విధానమే చెప్పాలనుకుంటే నేను చెప్తుంది పందిని నందిలా చూపిస్తున్నారు అనేది. దానికి ఎంత పెట్టుబడి అవుతుంది క్యాల్కులేట్ చేసి మీరు ఇచ్చే ఉపాధికి మీరు పెట్టే ఖర్చుకి కంపేర్ చేయండి. చర్చికి రండి అంటున్నా, ఇది దమ్ముంటే చర్చికి రండి అంటున్నాం. ఇది చెప్పండి, డిస్కస్ చేయండి, మీరే చెప్పండి. నేను ఇంత పెట్టా, ఇంత ఉపాధి వచ్చింది అంటే ఎఫిషియన్సీ ₹1 ఇన్వెస్ట్మెంట్కి ఇంత వచ్చింది. మేమంటాం మా చార్టింగ్ భాషలో ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటాం. ₹1 పెడితే ఎంత రిటర్న్ వస్తుంది? ₹1 పెడితే ₹2 వస్తుందంటే పెడతా, ₹1 పెడుతుందంటే పాలు వస్తుందంటే పెట్టను. అది క్యాల్కులేట్ చేయండి. మీరు పెట్టే పరిశ్రమలన్నిటికీ ఎంత పెడుతున్నారు, ఎంత ఉపాధి వస్తుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది క్యాల్కులేట్ చేసి ఇది మా ఎఫిషియన్సీ అని చూపించండి. మీకు చూపించగలిగిన శక్తి ఉండి చూపించండి. అప్పుడు మీరు అభివృద్ధి చేస్తున్నారని నమ్ముతాం. కానీ మీరు మొత్తం కూడా రాష్ట్రంలో దొంగలు పడ్డట్టు భూములన్నీ కూడా దొరికినోడు పని చేసుకునే విధానం అంటే ఇది అభివృద్ధి కాదు, దొంగలు పడ్డారు రాష్ట్రంలో. సార్, రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపుల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? పారదర్శకంగా కేటాయింపు జరుగుతుందా, ఎలా జరుగుతుంది? సో అసలు భూ కేటాయింపులో అత్యధిక విక్టిమ్స్ ఏదన్నా రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి, తెలంగాణ. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక భూమి తీసుకోవాలంటే సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ చేయాలి. దాంతో కాంపన్సేషన్ 4 రెట్లు వస్తాయి. వాళ్ళు చాలా రైతులకు చాలా ప్రొటెక్షన్ చేసింది 2013 భూసేకరణ చట్టం. ఆ చట్టం ప్రకారం ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్లు తీసుకోకూడదు,
ప్లస్ ఆ తీసుకునే పర్పస్ ఆఫ్ ల్యాండ్ కూడా ఇచ్చేది కూడా చాలా వాల్యూ, చాలా బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఇవన్నీ కూడా ఇవేవి లేకుండా అంటే అబ్జెక్షన్స్ రైజ్ అవనీయకుండా 2018 సవరణ చేసేసి సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ అవసరం లేదన్నట్లు దాంట్లో ఇంక్లూడ్ చేసేసి, అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఏదన్నా దాన్ని ఆపాలి, భూమి అడ్డగోలుగా భూమి ఇస్తున్నారు ఆపాలంటే గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాం, అది వెళ్ళే పని లేదు. సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ ముందే పెట్టేసావు జీవోలో, అంటే సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ లేదని చెప్పేసావు మొత్తం. సో రైతుకి నేను 10 లక్షలు ఇస్తానంటే 10, 5 ఇస్తానంటే అది, 20 ఇస్తానంటే ఇది, లేదా అసలు ఇవ్వనన్నా కూడా రైతు సో కళ్ళు మూసుకుని వెళ్ళిపోయే విధానం. అంటే ఇలా రైతుల దగ్గర భూమి తీసుకొని ఆ భూమిని తమ బినామీలకు ఇచ్చుకునే విధానం అంటే దొంగలే ఇళ్ళు. అంటే రైతుని ఇంకా చెప్పాలంటే వ్యవసాయాన్ని వదిలేయటానికి కూడా కుట్రెప్పుడే నాకు అర్థమవుతా ఉంది. ఈ వ్యవసాయం లాభసాటిగా ఉంటే భూములు వేయరు కదా రైతులు. సో ఈ వ్యవసాయం లాభసాటి ఉంటే భూములు వేయరు కదా. వ్యవసాయాన్ని ఇట్లాగే వదిలేసుకుంటూ వెళ్ళిపోయి ఆత్మహత్యలు పెరిగిపోయి భయపడి గ్రామాల్లో పిల్లనివ్వకుండా వాతావరణం అంటే ఆబ్సెంట్ ల్యాండీస్ ఓన్లు అయిపోతారు అందరు కూడా. అంటే భూమి వ్యవసాయం చేయకుండా బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చచ్చినట్టు భూములు ఇప్పుడు కూడా జరుగుతుంది. అది భూసేకరణలో ఎక్కువ భూములు ఇవ్వడానికి ముందుకు వస్తుంది ఎవరంటే వీళ్ళే. అంటే భూమి ఉండి బయట ఉన్న వాళ్ళే భూమి ఇచ్చే పరిస్థితి. ఇలా ల్యాండ్ బ్యాంక్ తీసేసుకోవచ్చు హ్యాపీగా. మొత్తం రాష్ట్రంలో ఉన్న భూమి అంతా కూడా ఒక పూల్ క్రియేట్ చేసి ఒక భవిష్యత్తులో మనం తినే తిండి కూడా కార్పొరేట్ల దక్షిణాల మీద ఆధారపడ్డప్పుడు పాత రాచరికం వస్తుంది. ఎందుకంటే రాచరికం రోజులో ఈ చెరువు కింద ఉన్న పొలం అంతా కూడా ఆ రాజుకి ఉంటుంది. ఆ రాజు ఫుడ్ పెడితేనే మనం బతకాలి. ఎందుకు సిస్టమ్ అంటే ఈ ప్రజలకి ఎదిరించే శక్తి, మాట్లాడే స్వతంత్రం ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు కావాలి అది. సో వీళ్ళు కోరుకుంటుంది కూడా అదే. అంటే అది రాచరికం నుంచి ఇది నయా రాచరికం. ఈ వ్యవసాయం తగ్గిపోతే కూడా రేపు తినడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. తినడానికి ఇబ్బంది అయినప్పుడు ఆహార ఉత్పత్తి ఉండదు. సో వీళ్ళంతా వీళ్ళ మీద ఆధారపడాలి కదా. వీళ్ళ పొలంలో వీళ్ళే కూలీలుగా అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు రేపు ఆ ప్రాంతం అంతా కూడా అదాని చెప్తే వినాలి, లేదా అంబానీ చెప్తే వినాలి, లేదా కొత్తగా విశ్వేశ్వరరెడ్డి చెప్తే వినాలి, లేదా ఇంకొక జమ్మూర్కుట్ రెడ్డి చెప్తే వినాలి. సో ఇవన్నీ కూడా నేను చెప్పే విధానం ఏంటంటే ఒక రిసోర్సెస్ని, పేదల్ని కంట్రోల్ చేసే మెకానిజంతో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. సో ఆ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికే చైతన్యం చేసి గ్రామాల్లో తిరిగి డబ్బులు మద్యం పంచకుండా ఒక్కరమన్నా అసెంబ్లీకి వెళ్ళగలిగితే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఒక్కరన్నా మా లాంటి వాళ్ళు వెళ్ళగలిగితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎస్ ఇది మేము చెప్పగలిగే విధానంతో మా పార్టీ ఆ లైన్లో పనిచేయాలి. ఎందుకంటే మేము నిన్న గుజరాత్లో కూడా గెలిచాం. మేమేం డబ్బు పంచలేదు, మతం పంచలే, కులం మాట్లాడలే, మాట్లాడలే. గోపాల్ ఇటాలే మాట్లాడేది రైతుల సమస్యలు, వాటి మీద వాళ్ళ ఉద్యమాలు. సో ఇదే విధానంతో మేము ప్రజల అసెంబ్లీకి వెళ్ళగలిగితే ఈ సిస్టమ్ నుంచి బయటపడేయగలుగుతాం అనేది ఒక లాంగ్ స్ట్రాటజీతో దీర్ఘకాలిక ప్రయోజనాలతో పనిచేస్తున్నాం అనేది చెప్పదలుచు. సార్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రాజధానికి 39,000 ఎకరాల భూములు ఇచ్చారు రైతులు. దాదాపు ఇచ్చి కూడా 11 సంవత్సరాలు అవుతుంది. మరలా ఇప్పుడు అదే భూసేకరణ పార్ట్ 2గా అమరావతిలో భూసేకరణ చేస్తున్నారు. 20,000 ఎకరాల భూములు కావాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాము, దాంతోపాటుగా రైల్వే స్టేషన్ కడతామని చెప్పి అంటున్నారు. 20,000 ఎకరాలు చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ అంటుంది రెండో దశ, మూడో దశ కూడా ఉంది. మూడో దశ ప్రజలు రెండో దశ అని చెప్పి రైతులు ఆందోళన. అంటే మీరు చెప్పేది రెండో దశ, నేను అంటుంది మూడో దశ కూడా ఉంది. ఇంకా అడ్వాన్స్, అంటే ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే ఈ భూమి అంతా తీసేసుకుని మొత్తం ల్యాండ్ పూల్ క్రియేట్ చేసి, సో ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని మన గౌతమ్ అదానీకో లేదా అంబానీకో వీళ్ళకి మనం ఇచ్చగలిగింది. ఇది ఒక పెద్ద వ్యాపారం. ఎందుకంటే ఒక అమరావతిలో ఈరోజు ఎకరా 2 కోట్లు ఉందనుకోండి, 2,000 ఎకరాలు ఇస్తే 4,000 కోట్లు ఒక వ్యక్తికి ఇచ్చినాడు. ఒక వ్యక్తి వ్యాపారం చేస్తాడో లేదు తెలియదు. 4,000 కోట్లు కార్పొరేట్కి ఇస్తే మన వాటా 30% వచ్చిన 4,000 కోట్లు అంటే 30% 1,200 కోట్లు. అంటే ఎవరు భూమి, ఎవరు వ్యాపారం చేస్తా ఉన్నారు? సో ఏం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్? రైతు అలాగే ఉండిపోతున్నాడు. సో రైతు అలాగే ఉంటున్నాడు. ఇంకా రైతు మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు రైతు అన్న మీరు భూసేకరణ ల్యాండ్ పూలింగ్ వల్ల వాళ్ళ రేటు పెరిగింది. రైతు ఏమి, భూమి ఉన్నోళ్ళు ఏమి కొంత ఓకే. నేను అంటున్నా అసలు దీని మీద ఆధారపడి వ్యవసాయ కూలి చేసేవాళ్ళు ఈరోజు తాడికొండలో భూసేకరణ చేశారు. పెనుమాక ఉండవల్లిలో పనిచేసిన రైతు కూలీలు ఉన్నారు, వాళ్ళకి రేపు పోద్ది. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు మా అమరావతి దగ్గరకు వెళ్తున్నారు, అంటే ధరణికోట ఆ ప్రాంతంలో వెళ్తున్నారు. ఇప్పుడు రెండో పేజీలో ధరణికోట కూడా తీసేసుకున్నారు అనుకో, సత్తెనపల్లి వెళ్తారు. మూడో పేజీలో సత్తెనపల్లి తీసుకున్నారు అనుకో, అడక తినాలి వాళ్ళు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో పెదపరిమి, వడ్లపూడి, కాకర్ల ఏరియా జరుగుతుంది. సో ఇది నేను అంటుంది అదే. రెండో పేజీలో ఫస్ట్ ఫేజ్ తీసుకున్నప్పుడు
ఈ రెండో ఫేజ్ వచ్చి వ్యవసాయ కూలీలు పని చేస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది ఆ ఊళ్ళు. ఇప్పుడు ఈ రెండో ఫేజ్ తీసుకున్నాడు అనుకో, మూడో ఫేజ్ సత్తెనపల్లికి వెళ్తారు. మూడో ఫేజ్ కూడా తీసుకున్నారు అనుకో, వీళ్ళు మొత్తం కూడా రైతులందరూ కూడా ఒక్క మని చెప్తున్నాను, ఈ రైతులు పాపం రైతు కూలీలు చేసి ఎవరికి ఉద్యోగాలు రావు. మీరు ఇప్పుడు వెళ్ళి అమరావతిలో చూడండి, ఆడ చేసే జిందాల్ కంపెనీ లేదా సాపూర్ కంపెనీ కానీ ఎలాంటి ఏదైనా చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ బీహార్ వాళ్ళే వర్కర్లు అందరూ కూడా. ఇక్కడ మనవాడికి స్కిల్ రాదని చెప్పేస్తారు, లేదా మన వాళ్ళు కాస్ట్ ఎక్కువ అని చెప్పేస్తారు. మన వాళ్ళు ఒక్క ఎంప్లాయ్ అక్కడ ఉన్నా నేను ఒప్పుకుంటాను. కంపెనీలు ఏదైతే వస్తున్నాయో అవి లోకల్ వాళ్ళకు ఉపయోగపడినప్పుడు వ్యవసాయం తాలూకు ఆధారపడే వర్గాల్ని డిస్టర్బ్ చేయకుండా అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత. అది మర్చిపోయి రైతుల భూములు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తూ నేను ఒక ఇంటర్నేషనల్ నగరాన్ని క్రియేట్ చేయండి. నేను అనేది అవుటర్ రింగ్ రోడ్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఎలాగో రాజధాని తీసుకున్నారు, దాన్ని డెవలప్ చేయండి. దాన్ని సరిపోతుంది. మీకు సెక్రటరియట్కి అవసరమైన అన్నీ సరిపోతాయి, మీరు ఎవరికైనా ఇవ్వాలనుకున్న అన్నీ సరిపోతాయి. దాంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందినప్పుడు కొనుక్కోమనండి కంపెనీలని. అదాని కొన్నాడు అనుకోండి, కొనుక్కోమను. హైదరాబాద్లో మీరేమంతా కూల్ చేసి ఇవ్వలేదు కదా. మరి మీ పొద్దుగూగులు హైదరాబాద్ మోడల్ చెప్తా, అక్కడ మోడల్ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తా. అందరికి అదే చెప్తున్నారు, నేను హైదరాబాద్ అభివృద్ధి చేశాను, నేను హైదరాబాద్ అభివృద్ధి చేశాను. మరి హైదరాబాద్లో ఇంత ల్యాండ్ పూలింగ్ చేసి అభివృద్ధి చేయలా. మీరు జస్ట్ ఒక సైబర్ టవర్స్ కట్టారు, మిగతా ఎవడు పాటుకోవాలి అనుకున్నారు. ఎట్లు కూడా ఆడే చేయమంటున్నాం. వడ్డే శోభనాధీశ్వరగా చెప్పేది అదే కదా. ఇక్కడ డెవలప్ చేసి వదిలేస్తే డెవలప్ అవుతా ఉంటది. ఒక ఎయిర్పోర్ట్ కడతావు, 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కడతావు, 10,000 ఎకరాలతో కడతావు. ఎందుకంటే అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లు. సో మీరు అనుకున్న విధానానికి ₹1 పెట్టుబడి పెట్టాలి. మరి 10,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడితే మరి బడ్జెట్లు ఎంత పెట్టావు? 500 కోట్లు కూడా పెట్టలే. అంటే 500 కోట్లు బడ్జెట్లో పెట్టకుండా 10,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతానంటే ఎలా కడతావు? అంటే ఏది చెప్తే వింటాం. జనాలకి మనల్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, మనల్ని మోసం మీడియా ఉంది, ఏది చెప్పినా నడిచిపోద్ది. సో ఇల్లే విధానం చూస్తూ ఉంటే సో ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి పిచ్చి బట్టి వీళ్ళు మాట్లాడుతున్నారా, లేదా మనల్ని పిచ్చోళ్ళు అనుకొని మాట్లాడుతున్నారా అనేది కూడా మనకు ఒక అనిపిస్తూ ఉంటుంది. సరే, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోల్చుంది, అప్పటికిప్పుడు కానీ మా రాష్ట్రంలో మార్పులను వచ్చినాయి. అంటే అక్కడ పొయ్యిలో నుంచి పెనంలో నుంచి పొయ్యిలోను, అంటే పెద్దగా అంటే సలసల మాలు నూనెలో తేడా ఉంది కానీ సో నూనెలో కాగటం అయితే కామన్ అనేది చెప్పదలుచుకున్నాను. ఆ మార్పులు కనపడుతుంటారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే. ఆ ప్రభుత్వంలో చేసిన ప్రతి పథకం వీళ్ళు చేశారు కదా. ఆ ప్రభుత్వంలో భూసేకరణ 2 లక్షల ఎకరాలు ఆయన అదే సోలార్, ఇంకా వీళ్ళన్నా అమరావతి పేరు మీద తీసుకుంటున్నారు, ఆయన సోలార్ మీద తీసేసుకున్నాడు. అలాగే ఆ ప్రభుత్వంలో ఉన్న నవరత్నాలన్నీ వీళ్ళు సూపర్ 6 కొంచెం ఎక్కువగా వర్క్ చేసిన పరిస్థితి. ఆ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అయితే ఈ ప్రభుత్వంలో వీళ్ళు వచ్చేకి రెడ్ బుక్ పాలన. ఆ ప్రభుత్వంలో బూతులు తిట్టే విధానం అప్పుడు రోజా గారు లేదా కొడాలి నాయన వాళ్ళు తీసేసుకుంటే, ఈ ప్రభుత్వంలో కూడా అంత మించిన ఎక్స్పర్ట్స్ బూతులు తిట్టే విధానంతో సోషల్ మీడియాలో బూతులు కనపడలేదు అన్నారు. మా గవర్నమెంట్ లో కనీసం ఎవరో బూతులు మాట్లాడే నాయకులు లేరని చెప్తున్నారు. సో నేనే మీకు చూపిస్తాను, చిన్న నాయకుడిని. నాకే రోజు 100 బూతులు ఫేస్బుక్ లో పెట్టే పరిస్థితి. అంటే ఇంట్లో ఆడవాళ్ళని కూడా 3 మాట్లాడే పరిస్థితి. ఈవెన్ కొంచెం నిన్న కోసం మా నాన్న గురించి కూడా సైబర్ యాక్ట్ తీసుకున్నాం చెప్పి ఎవరు తీసుకుంటున్నారు? హోంమంత్రి గారు పదే చెప్తున్నారు. మీరే ఎంకరేజ్ చేస్తున్నారు, మీ వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. మీ ఛానల్లోనే మాట్లాడుతూ ఉన్నారు. మీ ఛానల్లోనే ప్రతిపక్ష నాయకులు భార్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళని అరెస్ట్ చేయండి. మీరు ఎంకరేజ్ చేసి మాట్లాడుతున్నారు కదా. నైట్ అర్ధరాత్రి 3 గంటలు ఎందుకు ఫోన్ చేశారని మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు భార్య మీద అవమానం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు. మరి ఎంక్వైరీ చేయండి. అదే కదా, మీరు ఎంక్వైరీ చేయండి. అంటే మీరు వెళ్తున్న విధానంలో వాళ్ళు వెళ్తున్నారు, మీరు వెళ్తున్నారు. సో ఇద్దరు ఒకే విధానం వెళ్తున్నారు కాబట్టి పెద్దగా తేడా లేదు. అంటే ఎన్నికల ముందు కూడా అదే చెప్పాను, రాయి ఏదైతే ఏందన్నా పొన్నోడు కొట్టుకోవడానికి. సో ఈ రాయి అయితే మన కొలుపోడిది, ఆ రాయి పక్క కొలుపోడిది కాబట్టి మన కొలుపోడు రాయితో పొన్ను కొట్టుకుంటున్నాం. కొంచెం మనకి కొద్దిగా నొప్పి అనిపించదు అనే విధానంగానే మనం మాట్లాడాలి. కాబట్టి 2 ప్రభుత్వాలు ఒకేలా వెళ్తున్నాయి. ఇద్దరు కలిసి ఒద్దిగ్గా సో హ్యాపీగా భూములు తీసుకునే విధానంలో సిండికేట్గా పనిచేస్తున్నారు. కాబట్టి సిండికేట్ రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో కొట్టాలి అంటే డబ్బు మధ్యం లేని నిలబడి సో మాలాంటి వాళ్ళే ఈ భవిష్యత్ తరాలకి భవిష్యత్తుగా నిలబడాలనేది మేము చెప్పదలుచుకుంటున్నాం. మేబీ టేక్స్ 10 years పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, లేదా మన లైఫ్ టైంలో మేము ఇచ్చిపోలేకపోవచ్చు. కానీ బట్ ఏదో రోజు అయితే ఆంధ్రప్రదేశ్లో క్లీన్ పాలిటిక్స్కి బీజం వేస్తాం అనేది
చెప్పదలుచుకున్నాం. సరే, ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చే అధికారం చేపట్టే ముందు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి అన్నారు. దాదాపు 1 ఇయర్ అవుతుంది. సూపర్ 6లో 90% అమలు అయింది. ఇంకా ఒక పథకం తప్ప అన్నీ అమలు చేశామని చెప్పి సాక్షాత్తు సీఎం గారు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు. ఇంకెవరైనా అమలు చేయలేదు అంటే వాళ్ళ నాలుగు మందం చెప్తారు. ఎలా చెప్తారు మీరు సూపర్ 6 గురించి? సో ఇక్కడ సూపర్ 6 అనౌన్స్ చేసిన ముందే నేను మాట్లాడాను. అసలు రాష్ట్ర ఆదాయము వచ్చిన దాంతో ఈ ఇంట్రెస్ట్కి సరిపోతే ఈ సూపర్ 6 ఎట్లా అమలు చేస్తానని అడిగాను నేను. అంటే మీరు ఇప్పుడు సూపర్ 6 అమలు చేస్తున్నారంటే అప్పులు పెరిగాయని నేను చెప్పాలి. సో మీరు సూపర్ 6 అమలు చేస్తున్నారని నిజంగా చెప్పారంటే నేను లెక్క అయితే నేను అనుకుంటుంది 2 లక్షల కోట్ల అప్పు అనుకుంటున్నాను. 3 లక్షల కోట్లకి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే మన బడ్జెట్కి ఈక్వల్గా ఎవ్రీ ఇయర్ అప్పు తెస్తున్న పరిస్థితి అని రియల్గా అది కానీ మీరు చెప్పినట్టు కానీ సూపర్ 6 అమలు చేస్తున్నారని కానీ ప్రజలకు చెప్పే విధానం అయితే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అంటే ఆదాయం పెరగడం వల్ల అమలు చేస్తున్నారా, లేదా అప్పులు తెచ్చి అమలు చేస్తున్నారా, మొత్తం మీద ముంచేస్తున్నారా రాష్ట్రాన్ని? ఇంకా అందుకే మీ ఆస్తులు కూడా అంటే మన లోకేష్ బాబు గారు మాట్లాడుతూ నా ఒక్క ఆస్తి ఆంధ్రప్రదేశ్లో లేదు, నాకు ఒక్క సింగిల్ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ లేదంటే మీకు ముందే డిసైడ్ అయ్యారు అలాగే మునిగిపోయే పడవని. అమరావతిలో సొంత ఇల్లు కట్టుకుంటాం చెప్తున్నారు. సొంత కంపెనీ పెట్టచ్చు కదా మీరు. సొంత ఇల్లు కాదు, హెరిటేజ్ కార్పొరేట్ ఆఫీస్ అమరావతికి మార్చండి. హెరిటేజ్ ఇల్లే ఉంది. సో జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, అందరికి ఉంటాయి ఇల్లులు. సో నేనంటే ఇల్లు కాదు, మీ కార్పొరేట్ ఆఫీస్ హెరిటేజ్ ఏదైతే ఉందో మార్చేయండి, అమరావతికి మార్చేయండి. ఆ ట్యాక్సెస్ ఇక్కడ వస్తాయి కదా. మీ ప్రాపర్టీస్ హైదరాబాద్ కొనకుండా ఏడు కొనండి, ఇక్కడ కొనండి. మీ ఆస్తులన్నీ ఇక్కడే, మీకు సపోజ్ మీ పేరు మీద ఇన్ని ఎకరాలు ఉన్నాయి కదా, అవన్నీ అక్కడ అమ్మేసి ఇక్కడ పెట్టుకోండి. అప్పుడు మీరు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. రేపు ఏదైనా ఆంధ్రప్రదేశ్లో దివాలా తీసిన పరిస్థితి వస్తే దాంట్లో మేము కూడా ఉంటాం కాబట్టి అప్పుడు మిమ్మల్ని మేము నమ్ముతాం. మీరేమో గట్టి మీద కూర్చొని సో మొత్తం చేసేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడైతే ఇది మునిగిపోయిన రోజు పడవేసుకొని లేదా మీరు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోతే మొత్తం మీ పార్టీ మా పార్టీ అంత అనుకుని మా జనాలు, మా పిచ్చి మా రైతులు ఆ రోజు ఒకరి ముఖం ఒకరు చూసుకొని సో దివాలా తీసిన పరిస్థితుల్లో భూముల రేట్లు 100 రూపాయలు 10 రూపాయలు పడిపోయి ఆర్థిక దివాలాతో రాష్ట్రం అతలాకుతలం అయ్యే పరిస్థితుల్లో ఆ రోజు నాలాంటోడు చెప్పింది, అటు చెప్పింది నిజమేరా, కామెడీగా చెప్పలేదు, మనోడు ముందుగానే ఆలోచించి చెప్పాడు, కొద్దిగా దీని మీద ఆలోచించాలని మా రైతులకు ఆలోచన వస్తుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. సరే, ఇంకోటి ఈ సూపర్ 6లో భాగంగా ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో నెలకి 1500 స్కీమ్ ఉంది కదా. ఒక ప్రతి మహిళకు 19 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ లోపల మహిళలకు నెలకి 1500 ఇస్తామని చెప్పి ఆ రోజున సూపర్ 6లో చెప్పారు. అదే ఆడబిడ్డ నిధి కనుక అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని చెప్పాడు అచ్చెన్నాయుడు గారు. పాప ఆయన నిజంగానే చెప్పాడు. ఎందుకంటే ఆయనకి లౌక్యం తెలియక సో ఉన్న వాస్తవం బయట పెట్టేశాడు. అంటే ఎన్నికల ముందు మా దగ్గర అంతా నివేదిక ఉంది, ఎక్స్పర్ట్తో మేమంతా చర్చించాము, అన్ని సాధ్యమవుతుందని చెప్పారు. సో నేనంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. ఇదే నేను చెప్తుంది. మనం ఏం చెప్పినా నమ్మే జనాలు ఉన్నారు. మనం చెప్పే కదా ఇది పంది కాదు నంది అని చెప్పి చెప్తే వినేస్తారు. నేను ఇదే ఎన్నికల ముందు గోడు పెట్టుకొని మాట్లాడా. మీరు నా వీడియోలు చూస్తే అర్థమవుతుంది. వీడియోలు చూస్తే ఎన్నికల ముందు వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారంటే అసలు చంద్రబాబు గారు విజనరీ, ఆయనకి తెలిసింది నీకు తెలుసు, ఆయన అనుభవం ముందు నీదంతా. ఆయన బాబు గారు వస్తారు, అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి చేసి పంచుతారు. బాబు గారు వస్తారు, అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి చేసి పంచుతారు అన్నారు. నిజంగానే బాబు గారు ఏమన్నా మిరాకిల్ చేస్తారని ఫస్ట్ బడ్జెట్ కోసం వెయిట్ చూస్తున్నాను. బడ్జెట్లో ఏమన్నా 10,000 కోట్లు 15,000 కోట్లు ఇండస్ట్రీస్ పెడతాడని చూస్తే తిప్పితంతా 500 కోట్లు పెట్టాడు. 500 కోట్లు పెట్టాడని మీడియాలో మాట్లాడితే మొత్తం మీడియా అంతా కూడా సైలెంట్. అంటే ఎలక్షన్ ముందు వరకు నేను మాట్లాడిందంతా బాగా ప్రమోట్ చేసిన మీడియా తర్వాత నేను ఏం మాట్లాడినా కూడా సున్నా అయిపోయిన పరిస్థితి. అంటే మొత్తం ఒక మనిషిని భౌతికంగా నిర్మూలించాల్సిన అవసరం లేదు. ఆ మనిషి గొంతుని అతను ఏం మాట్లాడుతున్నాడు వదిలేసి ఇంకా కుదిరితే కేఏ పాల్ లాగా వీడు ఒక కేఏ పాల్ అని కానీ మన బ్యాచ్ అందరితో కూడా క్రియేట్ చేయించగలిగితే వాస్తవాలు చెప్పేవాళ్ళు కేఏ పాల్ అయిపోతుంది. కేఏ పాల్ పాపం ఆయన వాస్తవాలు చెప్పాడు కాబట్టి ఆయన్ని ట్రోల్ చేసిన పరిస్థితి. సార్, అదే కేఏ పాల్ గారు ఈ రోజున పాకిస్తాన్లో ఒక మహిళ నర్సు, కేరళ సంబంధించిన వ్యక్తికి ఉరిశిక్ష కూడా దాంతో మాట్లాడి అంటే నేను అంటుంది అదే. నిన్నెవరో మా స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ గారు నాకు ఒక తక్కువ నేను అంటుంది అదేనండి. నిన్న ఒక స్టూడెంట్ మా లీడర్ అంటే కేఏ పాల్ అని కామెడీగా నవ్వుతాను. నిజంగానే ఆయన లీడరు. ఎందుకంటే వైజాగ్ స్టీల్ మీద మాట్లాడాడు. ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే రిలయన్స్ టైంలో ఇప్పుడు రిలయన్స్ గ్యాస్ ఇచ్చారు కదా, గ్యాస్ లక్షల కోట్ల ఆస్తి ఆంధ్రప్రదేశ్ సంపదని అక్కడ కట్టబెట్టారు కాబట్టి ఈ రోజు నాలాంటి జిందాల్కి
ఇన్ని లక్షల ఎకరాల భూమి ఇస్తాడంటే నిలబడి కందుకూరులో గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి అంటే అవన్నీ. సో ఇది నేను చెప్పదలుచుకుంది ఏం లేదు, మాట్లాడే వాళ్ళని సో గొంతు నొక్కేయాలి. వాళ్ళని గొంతు నొక్కడం కూడా కుదరలేదనుకోండి, వాళ్ళని ఒక కామెడీ పీస్ కింద చూపించాలి. ఇంకా మన యంత్రాంగాన్ని అంతా కూడా ఉపయోగించుకొని మనం అపర మేధావులం కేపాలు వచ్చేకి సో పనికి మాలిన అన్నట్టు చిత్రీకరించే పరిస్థితి. అంటే ఈరోజు సోషల్ మీడియా ఉంది. సరే ఈ ఆడబిడ్డకి నిజం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలన్నారు. అసలు నేను అంటుంది కూడా చెప్తుంది అదే. అసలు ఇప్పటికే అమ్మేశారు, మళ్ళీ ఆడబిడ్డ అమలు చేయాలంటే మళ్ళీ ఇప్పుడు 3 లక్షల కోట్లు కదా అప్పులు, మళ్ళీ ఇంకో 1 లక్ష కోట్లు పెంచుకొని 4 లక్షల కోట్ల అప్పు. లేదా ఈ భూములు ఉన్నాయి కదా, ఇప్పుడు రైతుల భూములు ఉన్నాయి, చెస్ అని క్రియేట్ చేసి 40,000 ఎకరం తీసేసుకొని 40,000 ఎకరం రియల్ ఎస్టేట్ చేసేసి దాంట్లో 10,000-15,000 ఎకరం అమ్మేసుకొని అంటే మొత్తం రైతులు అమ్మేసి ఒకవైపు అమ్మేసి రెండో వైపు మళ్ళీ ఆడబిడ్డ పథకం అంటే ఓట్లు కొనటం కోసం. ఒకవైపు ఏమో ఊళ్ళల్లో విచ్చలవిడిగా లిక్కర్ తాపేయడం, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే. సో విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ప్రమోట్ చేస్తూ ఉన్నారు లిక్కర్ని. మీరు అసలు చూస్తే మా కందుకూరు ప్రాంతంలో ఒక లిక్కర్ షాప్ ఒకటి ఉంటే ప్రతి ఊర్లో కూల్ డ్రింక్ కమ్యూనిటీ అమ్ముతా ఉన్నారు. లిక్కర్ పాలసీ అనేది పారదర్శకంగా చేసిన ఎక్కడ బెల్ట్ షాపులు లేవని చెప్తున్నారు ఈ రోజు. నేను చూపిస్తాను ఒక లిక్కర్ పర్మిషన్ తీసుకొని కూల్ డ్రింక్ షాపులు అమ్ముతున్నారు. చిన్న చిన్న హోటల్ ఉంటాయి కదా, టిఫిన్ హోటల్లో కూల్ డ్రింక్ షాపులు పెట్టి అమ్మేస్తున్నారు. మా ఆడవాళ్ళు కొంతమంది వచ్చి దీని మీద మాట్లాడాయి అంటే భయం వేస్తా ఉంది నాకు. సో వాళ్ళ మీద మనం మాట్లాడామనుకో అసలుకే మనం హిట్ లిస్ట్ లో ఉన్నవాళ్ళని. సో వీళ్ళందరితో కూడా మళ్ళీ మనం పెట్టేసుకుంటే అసలు మన పర్పస్ అంతా సర్వోదయం మనం భయపడేసి గమ్ముకుంటున్న పరిస్థితి. రాష్ట్రంలో ఒకవైపు విచ్చలవిడిగా పేదవాడికి మందు దాపిస్తూ వాడి దగ్గర ఖర్చు పెడుతూ వాడి నుంచి వచ్చిన డబ్బులే మళ్ళీ వాడికి 10 రూపాయలు పెట్టేసి దే ఆర్ నాట్ పొలిటీషియన్స్. వీళ్ళు నయార్ రాచరికం. సో నేను బతకాలి, నా కొడుకు సీఎం అవ్వాలి, నా మనవడు సీఎం ముందు నుంచే చూడండి ప్రమోషన్ అంతా మా మనవడు అవ్వాలి, మళ్ళీ ముందు మనవడు అవ్వాలి అంటే మేము ఒక రాచరికం. మీ రాచరికానికి మేమందరం కూడా ఇది కాదు కదా ప్రజాస్వామ్యం. నీ నిజంగానే ప్రజాస్వామ్యం స్ఫూర్తి ఉంటే ఈ పేదోడిని ఎలా పైకి తీసుకురావాలనేది చర్చ జరగాలి. పేదోడిని పైకి తీసుకురావాలంటే లిక్కర్ మాన్పియాలి. వాడికి లిక్కర్ మాన్పించే కార్యక్రమాలు ఏమైనా చేశారా? తమ్ముళ్ళు మీకు నాణ్యమైన మద్యం ఇప్పిస్తా అంటే తమ్ముళ్ళు మీకు చచ్చిపోవటానికి అంటే మనకూడదు అంత పెద్ద పదం. సో తమ్ముళ్ళు మీకు చచ్చిపోవటానికి మంచి తీయనైన ఆయిల్ ఇప్పిస్తాను, శుభ్రంగా తాగి చచ్చిపోండి అన్నట్టు మాట్లాడతాం. కాదు కానీ అలసిపోయిన తమ్ముళ్ళకి నేను అంటున్నా అదే కదా. ఇప్పుడు లిక్కర్ తాగడం అంటే మీనింగ్ వాడు హెల్త్ పోవడమే కదా. బాటిల్ మీద కూడా ఉంటుంది మద్యం హానికరం అని చెప్పి మద్యంలో నాణ్యమైన మద్యంతో మళ్ళీ మామూలు మద్యం ఏముండదు కదా. మద్యం అంటేనే హానికరంలో ఆయన కొంచెం ఎక్కువ అయ్యి కలిపితే మేము అవి కలపలేదని చెప్పి విధానం ఏంటంటే ఇవి కాదు నేను చెప్తుంది. అసలు మద్యం మానేయండి తమ్ముళ్ళు, బాబాసాహెబ్ చెప్పారు. సో నువ్వు మద్యం మానేయండి, మాంసం మానేయండి. అంబేద్కర్ చెప్పినా అలాగే మహాత్మా గాంధీ చెప్పినా కూడా అదే కదా. మద్యం మానేయండి, ముందు పోనీ మానేయలేదు అనుకో ఒకరోజు తాగండి అని చెప్పండి పాలసీ. మీరు చెప్తుంటారు కదా వారంలో తమ్ముళ్ళు ఒక్కరోజు తాగండి, సండే రోజు తాగండి. అది కూడా ఇంట్లో తినండి. ఇంట్లో ఒక చికెన్ కేజీ తెచ్చుకొని ఒక మందు తీసుకొని ఆ రోజు మీ ఇంట్లో వాళ్ళతో కూర్చొని తాగేసి మళ్ళీ వారం రోజులు పని చేసుకొని చెప్పచ్చు కదా. సో మరి ఎందుకు బెల్ట్ షాపులు ప్రమోట్ చేస్తున్నాం? అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే మళ్ళీ మనకి అన్ని సిండికేట్ నుంచి మనకి ఎక్కడికెక్కడికి మనీ రావాలి. ఎందుకంటే వాళ్ళతో 60 కోట్లు ఖర్చు పెడితే ఆయన డే 1 నుంచి కూడా నాకు 200 కోట్లు రావాలి. 60 కోట్లు ఖర్చు పెట్టాం కానీ 200 కోట్లు ఎట్ట రావాలంటే మద్యం, అలాగే బియ్యం, ఇసుక కుదిరితే ఇట్లాంటి కార్పొరేట్ లోడ్ ఉన్నట్టు వాళ్ళకి కలిసి వాళ్ళకి ల్యాండ్కి ఇచ్చే విధంగా వర్కౌట్ చేయటం, మొత్తం పకడ్బందీగా పనిచేస్తే అమ్మాయ మనం 200 కోట్లు మన జేబులో మనం వేసుకున్నాం. ఇది అవ్వగానే రేపు మళ్ళీ ఎలక్షన్ రాగానే రేపు మళ్ళీ 29కి రాగానే సో మళ్ళీ ఇంకొక బాగా ఎన్ఆర్ఐ సంపాదించిన ఆయన వస్తాడు, మా బాబు గారు రావాలి లేదా మా జగన్ బాబు రావాలన్న వాళ్ళు 300 కోట్లు పెడతానికి వచ్చేస్తాడు. ఆయన అప్పటికప్పుడుకి నాయకుడిగా ఎదిగిపోతాడు. అప్పటికప్పుడు సామాజికవేత్తగా సోషల్ మీడియాలో మీకు తెలుసు కదా 4 కన్సల్టెంట్లు పెట్టేసి ఆయన మామూలుగా ఇక వీరుడు సూర్యుడు అని పెట్టేస్తే అయిపోయినట్టు. ఇది మళ్ళీ ట్రెండ్ మారంగానే మళ్ళీ ఇంకొక 500 కోట్లు పెట్టాయనగానే వీళ్ళంతా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి. కాబట్టి వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారాన్ని కొట్టాలి అంటే ప్రజలకు జరిగేది అర్థం అవ్వాలి. అది జరగడానికి చైతన్యవంతం చేయడమే ఒకటే మార్గం అనే చెప్పదలుచు. సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ టీడీపీ మధ్య ఫస్ట్ 6,000 కోట్లు కుంభకోణం జరిగిందన్నారు, తర్వాత 4,000 అన్నారు, తర్వాత 3,000 అన్నారు, తర్వాత 1,500 కోట్లు జరిగింది.
ఈ టోటల్ ఎపిసోడ్గా ఏం చెప్తారు మీరు? దీని మొత్తం ఎలా స్పందిస్తారు? సో ఇక్కడ మద్యం కుంభకోణం జరిగింది. సో ఈ మద్యం కుంభకోణం జరిగిన దాని మీదే మీరు లోతుగా వెళ్ళి కానీ చూస్తే ఆ పరంపర మనకు అర్థమైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు? సో ఇలా కేసినేని చిన్నితో వ్యాపారం చేస్తున్నా ఆయన. బిజినెస్ పార్ట్నర్. కేసినేని చిన్ని ఎవరు? లోకేష్ బాబుకు రైట్. అర్థమైందా? అంటే రియల్గా కేసు కానీ ముందుకెళ్ళాలి, పర్ఫెక్ట్గా వెళ్ళాలంటే మొత్తం డొంక తీస్తే అన్ని తీయాలి కదా. అంటే ఇన్వెస్టిగేషన్ ఓకే, ఈయన దొరికాడా, ఈయన తీసిపడాయి, సో ఈయన కాదు, ఈయన మనోడు కాదా, ఈయన పట్టుకో తన మన. అంటే ఇన్వెస్టిగేషన్ లో కూడా 5 దొరికారు, 5 2 మనవాళ్ళు, వీళ్ళు తీసేయి, ఈ ముగ్గురే, వీళ్ళు ముగ్గురు, ఈ ముగ్గురులో కూడా ఎవడన్నా మనకి సెటిల్ అవుతాడు అనుకో, అంటే బేరం కుదిరింది అనుకో, ఒక 2 లేపే, ఇంకొకడు మిగులుతాడు, ఆడు కూడా కొంత టైం పోగానే బేరం చెదిరేస్తుంది. మీరు చెప్పారు కదా 6,000 1,500 వస్తుంది, 1,500 200 వస్తుంది, 200 దొకాన ఒక పరిమాణంలో గుండు సున్నం వస్తుంది. ఇది సిండికేట్ రాజకీయం ఇదే. సో ఇష్యూ లేపిన తర్వాత మనకేమన్నా వస్తే తీసేసుకోవటం, ఇవన్నీ అదే ఒక ఆడిటర్గా సో లోపలగా రీసెర్చ్ చేసి, నేను ఇందా చెప్పాను కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో కేసినేని చిన్న వ్యాపారం చేస్తున్నాడంటే ఏదో ఊరక గాలి మాటలు మాట్లాడాం కదా. ప్రైడ్ ఇన్ఫ్రాలో వాళ్ళు ఉన్నారు, సాక్ష్యాలతో నేనే పెట్టాను, దాన్ని ఎక్కడా వేసిన పరిస్థితి కూడా లేదు కాబట్టి సో ఇక్కడ దాని మీద కూడా విచారణ చేయాలి కదా. ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేయాలి? కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు కేసినేని చిన్నిని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇద్దరిని తీసుకెళ్లి కూర్చోబెట్టి కానీ అరెస్ట్ చేస్తే వీళ్ళంతా బ్యాక్ ఉన్న సిండికేట్ అంతా బయటకు వచ్చేస్తే అప్పుడు నిజంగా మన ఏజెన్సీలు సూపర్ పనిచేస్తున్నాయి, మనంతా కూడా పర్ఫెక్ట్గా వెళ్ళాలనుకుని మనం కూడా అనుకుంటాం. అంటే ఈ కేసు సంబంధించి బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ త్వరలో బిగ్ బాస్లు కాదు, నేనంటే బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్లు ఉన్నారని చెప్తున్నాను. నేనంటే బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్లు ఉన్నారని చెప్తున్నాం. ఇప్పుడు హర్షత్ మేసా కేసులు బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్లు ఉన్నాడు. అన్ని పొలిటికల్ సిస్టమ్కి పంపింగ్ ఉంటుంది కాబట్టి మనీ ఇక్కడ కూడా అన్ని పొలిటికల్ సిస్టమ్ పంపింగ్ ఉన్నప్పుడు అన్ని పొలిటికల్ సిస్టంలో బాస్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. దాని మీద సో నిజంగా వెళ్ళాలి. బట్ ఏం జరగవు, విచారణ వస్తాయి. సో ఆడవుడు అయిపోగానే మళ్ళీ సర్దేసి ఇట్లా బొచ్చుడు చూసాం. మంగపేట బయట మీద దగ్గర మాట్లాడారు, అలాగే ఇండోస్ వాళ్ళు మాట్లాడారు, అలాగే కాకినాడ పౌడర్ సీజ్ ది షిప్ అన్నాడు, తర్వాత ఇడిపోయింది. మొత్తం షిప్ తీయాలి కదా, అంటే మనం అనకూడదు కానీ విపరీతమైన సినిమా డైలాగులు, అసలు హైప్ క్రియేట్ చేయడం, తర్వాత ఎడిపోయింది. సరే సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతే నన్ను కాలర పట్టుకుని అడగండి అని చెప్పి అన్నారు పవన్ కళ్యాణ్ గారు, కానీ లోకేష్ గారు అన్నారు అమలు చేయించే బాధ్యత నాది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో మీరు ఇవన్నీ మాట్లాడి వాళ్ళని కానీ టెమ్ చేస్తే ఇప్పుడు తెచ్చే 2 లక్షల అప్పులు కాస్త 4 లక్షల అప్పులు తెచ్చి సూపర్ 6 అమలు చేసి రాష్ట్రాన్ని ముంచేస్తారనేది మా లాంటి వాళ్ళ భయం. మేము సూపర్ 6 అమలు చేసే కార్యక్రమాలకి మేమైతే మద్దతు ఇవ్వం, వ్యతిరేకం. ఎందుకంటే మీరు సూపర్ 6 అమలు చేయాలని మనలాంటి వాళ్ళు ప్రెజర్ చేసి లేదా మీలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు 2 లక్షలు చేస్తున్నారు అప్పు, ఇంకో 1,00,000 కోట్లు అప్పు తీయటం, లేదా ప్రభుత్వ భూమిలో లేదా వక్స్ భూమిలో లేదా మొత్తం లేదా రైతుల దగ్గర భూమిలో అమ్మేసి అమలు చేస్తారు. మీరు అన్నట్టు నిజంగానే అంత పని చేసే పరిస్థితి ఉంటే ఎప్పుడో దివాలా తీయాల్సిన రాష్ట్రం ఈ రోజే దివాలా తీస్తుంది కాబట్టి సో ఆ వేలో మేము ప్రమోట్ చేయకూడదు కాబట్టి అందువల్ల సూపర్ 6 అమలు తాలూకు డిస్కషన్లో మా పాత్ర మినిమం అని చెప్పదలుచుకున్నాను. సరే ఈ 5 సంవత్సరాలు ఏమైనా అమరావతి రాజధాని ఏమన్నా ఒక రూపు వస్తుంటారు? సో ఇప్పుడు ప్రభుత్వం వస్తే అధికారం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం పూర్తి చేస్తే ఇక్కడే ఉంటుంది రాజధాని అని చెప్పి అన్నారు, రూపు చూపిస్తామన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయినప్పుడు ఈ ప్లాట్లన్నా డెవలప్ చేసి ఇవ్వాలి కదా. మళ్ళీ ఇంకో 1 ఇయర్ పోతుంది, ఏంటి భూసేకరణ మీద 1 ఇయర్ పోతుంది, మళ్ళీ ఇంకో 1 ఇయర్ వచ్చాక మొదలు పెడతాం మీద పోతుంది. ఈ లోపల మళ్ళీ సో ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళ కర్మగాలుగా సో ఆ అమరావతి రైతులు ఏదైతే ఆశలు పెట్టుకున్నకి మళ్ళీ మా జగనన్న గాని వచ్చేస్తే మళ్ళీ ఆయన 3 రాజధానులు అంటాడు. మళ్ళీ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేది అమరావతి ఉద్యమం అంటే ఆ రోజు ఉద్యమానికి జనాలు కూడా రారు, ఎందుకంటే ఆల్రెడీ ఓసారి అయితే వస్తారు కానీ 2 సార్లు కూడా రారు. కాబట్టి అల్టిమేట్ గా వీళ్ళందరూ కూడా పాపం బాధ వేస్తుంది ఎందుకంటే వాళ్ళందరూ మా రైతులే, మా చుట్టాలే, అంటే నేను చేసుకుంది కూడా అమరావతి ప్రాంతమే కాబట్టి సో వాళ్ళు చూస్తేనే బాధ అనిపిస్తుంది. ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్మద్దు, అసలు కులాలు వదిలేయండి, ముందు పార్టీలు వదిలేయండి. నాకు చేసే ప్రామిస్ చేస్తావా లేదు కాలర పట్టుకోండి అంతే. మీరంతా ఇప్పుడు అమరావతి రైతులో ఉన్న వాళ్ళందరూ ఆ 2-3 నాయకులను పట్టుకోవద్దు. మీరందరూ వెళ్ళి మాకు 1 ఇయర్ అయిపోయింది, మా ప్లాట్లు ఇవ్వలేదు, మాట్లాడండి. మీకు మాట్లాడుతున్న వడ్డే శోభనాథీశ్వరరావు గారిని కూడా మీరు తిట్టే పరిస్థితి అంటే ఒకవైపు ఏమో పార్టీ అభిమానం ఉండాలి, రెండో వైపు ఏమో మా దేవుడు ఆయన మమ్మల్ని మోసం చేయడానికి నమ్ముతారు,
మూడో వైపు వచ్చాక అన్ని జరిగిపోయిన తర్వాత బోరం అనే పరిస్థితి కాకుండా ఇప్పుడు మీరే పార్టీలు వదిలేసి మాకు 1 year అయిపోయింది, మా ప్లాట్లు ఇవ్వండి, ముందు మా ఏరియా డెవలప్ చేయండి, మా ఏరియా డెవలప్ చేసిన తర్వాత phase 2 చేయండి, phase 2 డెవలప్ చేసిన తర్వాత phase 3 చేయండి, phase 3 చేస్తూ కుదిరితే హైదరాబాద్కి దీనికి కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉందా, మీరు సత్తెనపల్లి దాటారనుకోండి, ఇంకెంత 40-50 కిలోమీటర్లు కానీ మీరు ఇటు పెంచి హైదరాబాద్ ఒక 40-50 కిలోమీటర్లు పెంచేస్తే జంట నగరాలు అయిపోతాయి. అంటే హైదరాబాదు అమరావతి దేశంలోని జంట నగరాల కింద పనిచేసే పరిస్థితి, అప్పుడు ఆంధ్ర తెలంగాణ వాదం కూడా పోద్ది అనేది నేను చెప్పదలుచుకున్నా. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ పరిస్థితి ఏంటి? సో మేము ఊళ్ళలోకి వెళ్తున్నాం, మేము చెప్పేది వింటున్నారు. ఇప్పుడు వాళ్ళకి జరిగే కారణాలన్నిటి కూడా ఈ 2 పార్టీలు అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ప్రజలను చైతన్యం చేశాం కాబట్టి ఈరోజు మొదటి దఫాలో కరేడులో అంతమంది వచ్చారు. ఆ రోజు రాజకీయం లేవు, వాళ్ళంతా భయం క్రియేట్ అయ్యి మా భూమి తీసేసుకుంటున్నారన్న విధానంగా రోడ్డు మీదకి వచ్చిన తర్వాతనే ఇంకా రాజకీయ పార్టీలన్నీ కూడా ముందు పడ్డ పరిస్థితి. మేము ప్రజలను చైతన్యం చేసి ఎడ్యుకేట్ చేసి ఆ విధానంలో రీసెర్చ్ చేసి వాళ్ళని మార్చి మేము గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీనే ఆల్టర్నేటివ్ అవుతుంది. అది మీరు భవిష్యత్తులో ఎట్లా అనేది కూడా మీకే అర్థమవుతుంది అనేది చెప్పదు. ఈరోజు కరేడ్ కానీ ఇండోసోల్ కానీ లేదా జిందాల్ కానీ ఇంత నిర్భయంగా భయం లేకుండా మాట్లాడుతున్నాం అంటే మా పార్టీ ఇచ్చిన భరోసా. ఎందుకంటే మాకు కేంద్రంలో మళ్ళీ ఏదన్నా అన్నా కూడా మా అరవింద్ కేజ్రీవాల్ లేదా నేషనల్ పార్టీ అన్న భయం లేకుండా ఉండే విధానం ఒకటి అనుకోవచ్చు. రెండోది, ఎక్కడా మేము ₹1 కూడా కరప్షన్ తీసుకునే పరిస్థితి ఉన్న వాళ్ళం రాం కాబట్టి మాకు భయము లేదు. మమ్మల్ని మొత్తం స్కాన్ చేసుకున్నా కిందకి పోయి అవసరమైతే నా అకౌంట్ ఇస్తా, మా ఆవిడ అకౌంట్ ఇస్తా, చుట్టాల అకౌంట్స్ ఇస్తా, మొత్తం మీరు స్కాన్ చేసుకున్నా చిన్న మిస్టేక్ కూడా దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము స్కాన్ చేసి మొదలు పెడితే ఆయన విశ్వేశ్వర రెడ్డి అయినా, మెగా కృష్ణారెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ బాబు అయినా మేము మీ ప్యాన్ నెంబర్లు తీసుకొని స్కాన్ చేయటం మొదలు పెడితే యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్గా మొత్తం డేటా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఎదిరించగలిగిన దమ్ము సత్తా ఈ రాష్ట్రంలో ఉందంటే మాలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకే తప్ప మిగతా వాళ్ళకి లేదని గర్వంగా చెప్పడానికి నేను వెనకాడని చెప్పదలుచుకున్నాను. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అసలు కేడర్ అంటూ ఉందా? కింద గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో నుంచి ఏమన్నా మీకు అసలు సో ఇప్పుడు పార్టీ స్ట్రెంత్ అంతే మీరు వచ్చిన తర్వాత ఎలా పార్టీ బలపడిందా? సో ఇప్పుడు నేను జోన్లో పనిచేస్తున్నాను. ఈ జోన్ 5 పార్లమెంటు, 40 అసెంబ్లీ. ప్రతి అసెంబ్లీకి ఇన్ఛార్జీలని నియమించుకుంటూ అసెంబ్లీ తాలూకా కార్యాలయాలను సెట్ చేస్తూ ఈ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇతని కింద లెవెల ఏదైతే ఇప్పుడు భూసేకరణ తాడికొండలో ఉంది ఆడ ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ రైతుల తాలూకా ఎవరైతే మనకి బలహీనలు ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడే విధానం, వాళ్ళతో వెళ్ళే విధానం, స్ట్రాటజీస్ పనిచేస్తా ఉన్నాం. అప్లోడ్గా నిర్మాణం కూడా జరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి 2029కి సో మా బలం ఏంటో, మా వర్కౌట్ ఏంటన్నది ప్రత్యక్షంగా 2 పార్టీలు కూడా చూస్తున్నాయి. కాబట్టి మా లాంటి వాళ్ళని సో మెయిన్ స్ట్రెంత్ మీడియాలో కానీ అది ఎక్కడా కానీ కనపడకుండా గంప కింద దాచే ప్రయత్నం జరుగుతుందనేది మీకు అర్థమవుతా ఉంది. మీరు ఎన్ని చేసినా మాకున్న స్ట్రాటజీ, మాకున్న వ్యూహాలతో సో 2029లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ బలంగా నిర్మాణం చేయగలిగి 29 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ అధ్యక్ష అనే అవకాశం ఉంటుంది అంటారు. అదే చెప్తున్నాను, ఒక్క సీట్ అయినా మేము చెప్తా ఉంది 2029లో ఒక్క అసెంబ్లీ సీట్ అయినా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సో భారత రాజ్యాంగం బాబాసాహెబ్ ఫోటో ఒకటి, రెండోది మా రైతు సింబల్ అయిన ఆకుపచ్చ పట్టుకొని సో భారత రాజ్యాంగం ప్రకారం సో పనిచేస్తానని అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అనేది. అలాంటి పరిస్థితి రావాలి. ఆ పరిస్థితికి ఇలాంటి వాళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అలాగే మేము పనిచేసే మా రైతులు, మా వెనకబడ్డ ఈ వర్గాలు మాకు మద్దతు ఇచ్చే పరిస్థితి వస్తే మీరు అనుకున్నది పెద్దగా కష్టం కూడా కాదు, పెద్ద డ్రీమ్ కూడా కాదు. అసలు ఉన్న పరిస్థితుల్లో అది సులభతరమైన కార్యక్రమం అనేది మీకు చూస్తే అర్థమవుతుంది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఎక్కడో ఢిల్లీలో ఉన్నది అనేది కొంత కింద గ్రామీణ స్థాయిలో కొంత మాట, నానుడి మాట. మీరు వచ్చిన తర్వాత ఏమన్నా గ్రామీణ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి ఏమన్నా పార్టీ వెళ్ళిందా? సో ఇప్పుడు మీరు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఉన్నది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, మనకంటూ ఒక అండగా ఉంటారు ఈ పార్టీ అనేది గ్రౌండ్ లెవెల్ కానీ ఇప్పుడు కందుకూరు ప్రాంతం మీరు చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కిందనే మనం చేస్తున్నాం. కందుకూరు ప్రాంతంలో వాళ్ళకి ఏదన్నా పోలీస్ స్టేషన్ ఇబ్బంది వస్తే వాళ్ళకి గుర్తొస్తుంది నేత మహేశ్వరరావే.
గుర్తొస్తుంది నేతి మహేశ్వరరావు మాట్లాడుతున్నాడు వాళ్ళ సమస్య. అతి సామాన్యులకి వాళ్ళకి అతి సామాన్యులకి వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉందంటే నిలబడగలిగిన నేతి మహేశ్వరరావు కదా. సో ఆటోమేటిక్గా కిందకి వెళ్తేనే కదా. ఎందుకు మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రజల నుంచి? భారత రాజ్యాంగం ప్రకారం పోలీసు అధికారులు పనిచేయాలి. నేను ఇదే చెప్తా. పోలీస్ స్టేషన్ కూడా ఇంకో కార్యక్రమం పెట్టాలనుకుంటున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతి పోలీస్ దగ్గరికి వెళ్ళి భారత రాజ్యాంగం తాలూకా బుక్ ఇచ్చి, సో మీరు భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి, మీరు తీసుకునే జీతాలు కూడా ప్రజలు కట్టే పనుల నుంచి, మీరు ప్రజలకు సేవకులు, రాజకీయ పార్టీలు కాదు, మీకు అంత పవర్ ఉంది, మీకు వ్యవస్థలో 3 సింహాల బొమ్మ పెట్టుకున్న గొప్పోళ్ళు మీరని మేము కార్యక్రమం ప్రతి పోలీస్ స్టేషన్లో కానీ చేయగలిగితే ఇంకా పర్ఫెక్ట్గా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కందుకూరులో నేను మా పోలీస్ స్టేషన్స్ అన్ని చూస్తూ ఉన్నాం. మా వాళ్ళందరూ కూడా ఎంత ప్రెజర్ ఉన్నా, రాజకీయ ప్రెజర్లు ఉన్నా కూడా భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నాడు. ఐ ఫీల్ ప్రౌడ్. నేను ఇంటర్నల్గా ఏ పోలీస్ స్టేషన్ చూసినా, సో నాకు ఇంతంత సపోర్ట్ సిస్టమ్ కందుకూరులో పనిచేయగలుగుతున్నాం అంటే వాళ్ళు పనిచేస్తాను కదా. సో ఇది నేను చెప్తా ఉంది కందుకూరు ప్రజలు సేవకుండి. నన్ను గెలిపించారంటే మీరు సేవకుండి, నేనేం రాజును కాదు. అలాగే వాళ్ళు కూడా వాళ్ళకంత జీతాలు 3 సింహాల బొమ్మ పెట్టే అవకాశం ఇచ్చింది ప్రజలే కదా. వాళ్ళ పక్షాన నిలబడడానికి కానీ మేము కానీ చెప్పగలిగితే వీరనే ఈ సిండికేట్, ఈ వర్కౌట్, కార్పొరేట్లు అన్నీ కూడా తుడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలా వెళ్ళాం కాబట్టి ఈరోజు కందుకూరు ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా మా పార్టీని నిలబడగలుగుతుందని ఈరోజు జిందాల్ అయినా, అలాగే ఈ ఇండోసోల్ అయినా, బీపీసీఎల్ అయినా, అలాగే రేపు ఆయిల్ డ్రిల్లింగ్ చేస్తున్నా అది జరుగుతున్నారండి. మరి డ్రిల్లింగ్ చేస్తున్నారని ఎవరు చెప్పారు? ఆ ఊళ్ళో డ్రిల్లింగ్ చేయగానే అన్న మా ఊళ్ళో డ్రిల్లింగ్ చేస్తున్నారని ఫోన్ చేస్తున్నారు కదా. ఫోన్ చేస్తారంటే అలా నమ్ముతున్నట్టే కదా, అంటే వాళ్ళకి అర్థమైపోయినట్టే కదా. అంటే వీళ్ళు ఆపోలు తప్ప దీన్ని మాట్లాడలేరని అర్థమైపోయినట్టే కదా. ఈరోజు విజయవాడలో కేసినేని చిన్ని కానీ ఎవరైనా ఏదైనా చేసినా నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న ఇది చేస్తున్నారని ఫోన్ చేస్తున్నారంటే రీజన్ మేము మంచి చేస్తున్నామనే కదా, నిలబడతామనే కదా, పడదాకుంటామనే కదా. అదే మేము ప్రజలు గెలిపించే భరోసా. ఇంకా మా పార్టీ సిద్ధాంతం వస్తే ప్రజలను చైతన్యం చేసి మేము గెలవాలనుకుంటాం. అందుకే ఉచిత విద్య అదే కదా. ప్రతి ఓడు చదువుకుంటేనే మేము గెలుస్తాం. ప్రతి ఓడు మూఢనమ్మకాలతో లేదా గంజాయితో లేదా తాగుబోతూ ఉంటేనే వాళ్ళు గెలుస్తారు. ఇది వాళ్ళకి మాకు జరుగుతున్న యుద్ధం. వాళ్ళు ప్రజల్ని మూఢనమ్మకాల్లో ఉంచి, మత్తులో ఉంచి గెలవాలనేది వాళ్ళు. మేము ప్రజల్ని చైతన్యం చేసి మత్తు నుంచి బయటకు తెచ్చి గెలవాలనేది మాది. మా దాంట్లో ధర్మం ఉంది, వాళ్ళ దాంట్లో అధర్మం ఉంది. కాబట్టి ధర్మం వైపే సృష్టి కూడా లేదా ప్రకృతి కూడా సహకరించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేమే విన్ అవుతాం అనేది మీకు చెప్పదలుచుకున్నాం. సార్, ఫైనల్గా ఈ కరేడుకి భూములు కానీ కందుకూరు భూములకు సంబంధించి భవిష్యత్తు మీ ప్రణాళిక ఏంటి? సో ఇక్కడ జిందాల్ కంపెనీ ఏదైతే ఉందో, మేము అక్కడ భూములు జిందాల్కి వినియకుండా అక్కడ రైతులు కూడా చెప్పగలిగాం ఈ సంపద మంది. ఒక జరిగిన మిస్టేక్ ఏది రిలయన్స్ గ్యాస్లో ఇక్కడ జరగకూడదు. ఈ మొత్తం కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఎస్టాబ్లిష్ చేసి దానికి ఇది ఇచ్చేస్తే పబ్లిక్ సెక్టార్ కిందనే స్టీల్ ప్లాంట్ కానీ రన్ అయ్యే పరిస్థితి వస్తే పేదలకు 50% రిజర్వేషన్ ఉన్న దాంట్లో రిజర్వేషన్ ఫలాలు పొందే పరిస్థితి వస్తుంది. ఈ బీజేపీ పబ్లిక్ సెక్టర్ తీసేయాలనుకుంటున్న ఉద్దేశం రిజర్వేషన్ సిస్టాన్ని లేపేయాలనుకుంటున్నారు. కాబట్టి అది ఆల్రెడీ కింద లెవెల్కి చెప్పగలిగాం. అలాగే రైతులు కూడా ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ ఉంటే మన భూములకు కూడా మంచి రేటు వచ్చే పరిస్థితి ఉంటుంది, కాంపన్సేషన్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. మిగతా మనకు కూడా ఉపాధి లేదా చిన్న పనులు అన్ని కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుందని ఆ జిందాల్ ఆ తాలూకు దాన్ని ఆపడం ఒకటి. రెండోది ఇండోసోల్ తాలూకు ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా భూసేకరణని, సో ఈ సోలార్ ప్లాంట్లకి వీటికి కాకుండా సో మిగతా వాటికి తక్కువ భూమితో ఎక్కువ ఉత్పత్తి అయ్యే విధంగా, అవగాహన వెళ్ళే విధంగా మొత్తం ప్రాంతాన్ని ఒక కాపు కాసే వ్యక్తిగా, ఒక సేవకుడిగా పనిచేసే ప్రణాళికతోటి ముందుకెళ్తున్నా. కాబట్టి థ్రెట్స్ వస్తున్నాయి, చాలా రోజు భయపెట్టే విధానం. కొంతమంది అయితే అసలు నిన్న టీడీపీ వాళ్ళు అసలు కందుకూరు వస్తే సన్మానం చేస్తాం, సో నాకు సన్మానం చేస్తారు అంటే పూలతో అంటే నీకు సన్మానం చేయాలి, నీకు నిద్ర లేని రాత్రులు చూపిస్తాం, ఇవన్నీ మాట్లాడుతున్న విధానం. అంటే ఎప్పుడో ఇవన్నీ డిగ్రీ చదివే రోజుల్లో వినేవాళ్ళం. ఎందుకంటే మేము కూడా ఈ గ్రూపుల్లో తిరిగి ఇట్లాంటివన్నీ మాట్లాడి వచ్చిన వాళ్ళం. కాబట్టి సో చూద్దాం. సో మాకు నిద్రలేని రాత్రులు వస్తాయో లేదా మీ నాయకులకి నిద్రలేని రాత్రులు వస్తాయో అవన్నీ కూడా చరిత్ర చెప్తుంది. మా సైడ్ ధర్మం ఉంది, మీ సైడ్ అధర్మం ఉంది. కాబట్టి ధర్మం నిలబడుతుందో అధర్మం నిలబడుతుందో సో ప్రజలే తెలుస్తారు. మాకు ప్రజలే దేవుళ్ళు, వాళ్ళకే మేము ఆన్సర్లు ఉంటాం అనేది చెప్పదలుచుకుంది.
ఏదైతే ఉందో కరేడు రైతులకి ఫస్ట్ నుంచి ఆధారంగా ఉన్నాం, వారితో పాటు వెన్నుదన్నుగా ఉండి వారి పక్షాన ఉద్యమం చేసి పోరాడాము. రాబోయే రోజుల్లో కూడా కరేడు రైతులతో పాటు కందుకూరు రైతులు కూడా వారి పక్షాన పోరాటం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే రోజుల్లో 29 ఎన్నికల్లో కూడా అధ్యక్ష అనే అవకాశం మరలా తీసుకొస్తారని చెప్పి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నేతి మహిషా చెప్తున్నారు. ఇది ఈ రోజున మహేష్ దారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. అవసరం. ధన్యవాదాలు.